ఘనమైన తండ్రి దేవుడికి నా హృదయపూర్వక నిండు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని యొక్క సన్నిధికి దేవుని ఆరాధించడానికి మరి దేవుని పట్ల ఆయన మాట పట్ల విధేయత చూపిన ప్రియులందరికీ మరొకసారి క్రీస్తు నామనందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని వాక్య పరిచయలోకి మనం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. గతించిన కాలం అంతా మమ్మల్ని అందరినీ కాపాడి ఈ ఉదయకాలము మీ సన్నిధిలో ప్రభా మిమ్మల్ని ఆరాధించుటకు నాయన మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధికి నడిపించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. గతకాలం మా పాపాలు మా బలహీనతలు క్షమించండి. మీ వాక్యం ద్వారా మా బ్రతుకులు సరిదిద్దుకునే అవకాశాన్ని దయచేయండి. వినివారే కాకుండా విని వారిని అనుసరించేవారుగా మా జీవితాన్ని స్థిరపరచమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ప్రభు నామాన అందరికీ తెలియజేస్తూ దైవ గ్రంథం నుంచి దేవుని యొక్క సమాచారాన్ని, దేవుని యొక్క మాటలు మనం నేర్చుకోవడానికి మన మనసులను సిద్ధపరచుకుందాం. మనం ఇందాక చదివినట్లుగా మార్కు సువార్త 14వ అధ్యాయము, మార్కు సువార్త 14వ అధ్యాయంలో అక్కడ ఒక స్త్రీ గురించి మాట్లాడుతూ 3వ వచనం నుంచి ఆలోచన చేస్తే అక్కడ ఒక స్త్రీ ప్రభువును అభిషేకించినట్లుగా అక్కడ పాపం తెలియపరుస్తూ ఉన్నారు. అయితే ప్రభు ఆమెను గురించి మాట్లాడుతూ 8వ వచనాన్ని మనం చదువుతాం. 8వ వచనాన్ని చదువుతాం. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నవారితో ముఖ్యంగా శిష్యులు ఉన్నారు. అక్కడ ఆ శిష్యులతో ఆ మాట చెప్తూ ఉన్నాడు. తర్వాత 9వ వచనం, సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. దైవం నిజంగా ఈ అధ్యాయాన్ని లేదా ఈ యొక్క పాటను మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆమె చేసినది జ్ఞాపకార్థముగా అనే మాట వాడాడు. జ్ఞాపకార్థముగా అనే మాట వాడాడు. రెండవది ప్రశంసింపబడును అన్నాడు. అంటే ఆవిడ చేసేదానికి జ్ఞాపకం ఉంది, ప్రశంస. అవి ఎప్పుడంతే ప్రశంసా పత్రం అని అంటారు. అది ఎవరికి ఇస్తారు? ఎవరైతే గొప్పవారు లేదా మంచి కార్యాలు చేస్తారో వారికి ప్రశంసా పత్రాలు ఇస్తూ ఉంటారు. అసలు ఈవిడ జీవితం చాలా భయంకరమైన జీవితం. ఎవరిదే? ఇప్పుడు చెప్పుకున్న ఆవిడ గురించి. ఈవిడ పేరు మరియా. ఈవిడ జీవితం చాలా చెప్పాలంటే చాలా భయంకరమైనది. అలాంటి జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని సర్వలోకంలో సువార్త ఎక్కడైతే ప్రకటించబడతారో అది అక్కడ ఈవిడ చేసింది కూడా ఏమవుతుంది అంటే ఆ జ్ఞాపకార్థాల్లో జ్ఞాపకం చేసుకోవాలంట. రెండవది ఆవిడ చేసింది ప్రశంసించబడుతుంది అనే మాట అక్కడ చెబుతూ ఉన్నాడు. ఒకసారి దేవుని గ్రంథం నుంచి మనం కొన్ని మాటలు ఆలోచించాలి. జ్ఞాపకం గురించి మనం మాట్లాడితే జ్ఞాపకం అంటే స్మరించుకోవటం అండ్ గుర్తు తెచ్చుకోవటం. ఇది దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కనుక ఈరోజు మనం ఇలాగ సజీవులుగా ఉన్నాం. అండ్ అంతేనా? కేవలం మనల్నే కాదు, అనేకులు జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే అనేకులు ఇక్కడ ఎందుకు రాలేదయ్యా అంటే వారు దేవుని జ్ఞాపకం చేసుకోలేదు. కానీ మనం ఎవరు జ్ఞాపకం చేసుకున్నాం? అందుకే ఇక్కడికి వచ్చాం అన్నమాట. అది దాని అర్థం. అంటే జ్ఞాపకం అంటే దేవుణ్ణి నువ్వు ఎంతవరకు జ్ఞాపకం చేసుకుంటున్నావు అన్నది ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠం. మనం దేన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామో అది మనకు తెలుసు. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకోలేనిది మనకంటూ జ్ఞాపకం అంటే ఏది
ఉండదు. కానీ ఈరోజు కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఆదికాండం 8వ అధ్యాయం, ఆదికాండం 8వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదివినట్లయితే దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకున్నాడట. అమ్మ, దేవుడంట నోవాహు అతనితో ఉన్న అడవిలో ఉన్న జంతువులు సమస్త పశువులు ఏం చేశాడంట? జ్ఞాపకం చేసుకున్నాడంట. ఇంతగా వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఓడలో ఉన్నారు. జ్ఞాపకం చేసుకుని మరలా ఏం చేశాడయ్యా అంటే, బయట 40 రాత్రులు 40 పగలు ఏమైంది? ప్రచండ వర్షం అంటాడు. ప్రచండ వర్షం అన్నాడు. ఆ 40 రాత్రులు 40 పగలు ఉన్న వర్షం వల్ల వాడేమైంది? నేల మీద తేలింది. ఇప్పుడు లోపల ఎవరున్నారు? నోవాహు ఉన్నాడు, నోవాహు కుటుంబం ఉంది, తర్వాత జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. ఒక మాట, అసలు నోవాహుని రక్షిస్తే సరిపోతుంది కదా. నోవాహుతో పాటు నోవాహు కుటుంబాన్ని కూడా దేవుడు రక్షించాడు. వాడిని రక్షిస్తే సరిపోతుంది కదా. ఒకవేళ ఆ 8 మందికి అంత పెద్ద వాడెందుకు? ఆ 8 మందికి అంత పెద్ద వాడెందుకు? ఓకేనా? అంత పెద్ద వాడెందుకయ్యా అంటే, మరొక సృష్టి ఓడలో ఉండాలి. మనం బ్రతకాలంటే ఇవి జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. ఏవి? సమస్త జీవులు, జంతువులు, పక్షులు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు కనుక మరలా ఓడలో ఉన్న వారిని బయటికి తీసుకుని వచ్చాడు. అప్పుడు నీళ్ళేమైనాయి? ఇంకిపోయినాయి. ఆయన జ్ఞాపకం చేసుకోకుండా ఓడలోకి వెళ్ళారు కదా అని తొలిపెట్టేశాడు ఆయన. మర్చిపోతే ఓడలోంచి బయటకు వచ్చే అవకాశం. కానీ ఓడలో ఉన్నది కొంతకాలం ఆహారమే, కానీ బయటకు వస్తే కానీ మరలా వారు బ్రతికే అవకాశం లేదు. అందుకు దేవుడు జ్ఞాపకం చేసుకుని మరలా ఏం చేశాడని, నీళ్ళు ఇంకిపోయిన తర్వాత వారిని మళ్ళా బయటికి పంపాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ భూమి మీద మనుషులు ఎక్కువ లేదా ఈ ప్రకృతి ఎక్కువ, సృష్టి ఎక్కువ? 3% నీరంట, 1% మనుషుడంట. అంటే ఈ ఒక్క అతి చిన్న శాతానికి దేవుడు ఇంత పెద్ద సృష్టి ఎందుకు? అంత సృష్టి ఎట్టకపోతే నరుడు బ్రతికే అవకాశం లేదు అని చెప్తారు. ఎలా అమ్మ? కనుక సృష్టి దేవుడు, అందుకే మనం పుట్టక మునిపే ముందు సృష్టిని దేవుడు, అందుకు ఆయన సృష్టికర్త అయ్యాడు. తర్వాత నరుడు వచ్చాడు, తర్వాత కుటుంబాన్ని ఇచ్చాడు, తర్వాత ఇలా మానవ జాతి భూమిని నిర్మించుకున్నారు. రైట్. అయితే ఇక్కడ మనం కొంచెం ఆలోచన చేయవలసింది ఏంటంటే, ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు కనుక ఆనాడు మరలా ఇవన్నీ కూడా బయటకు వచ్చి మళ్ళీ యథాప్రకారంగా ఈ ఉత్పత్తి అనేది జరిగింది. అమ్మ, ఈ ఉత్పత్తి అనేది ఏమైంది? జరిగింది. అందుకని మనం ఆలోచన చేస్తే జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. అది నేను అంటాడు. ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే 22వ వచనం చదవండి. అక్కడే భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలము, కోతకాలము, శీతోష్ణములు, వేసవి శీతాకాలములు, రాత్రింబగలు ఉండక మానవని తన హృదయములో అనుకున్నాడు అనమాట. ఒకవేళ ఆయన అనుకోకుండా ఉంటే మనం అనుకోవడానికి మనమే ఉండవు. కనుక ఆయన అనుకున్నాడు. కాలాలు, రాత్రింబగలు, మరలా ఇవి ప్రకృతి ఉత్పత్తి అంటాడు మరో చోట. ఇవన్నీ జరగకపోతే మనం బ్రతికే అవకాశం కేవలం మనమేమనుకున్నాం అంటే మనమే బ్రతుకుతున్నాం అనుకుంటున్నాం. కాదు, మనం బ్రతకడానికి దేవుడు ఇంత విశ్వాన్ని లేదా ఇంత సృష్టిని ఆయన నడిపిస్తూ ఉన్నాడు. అక్కడ ఆ నోవాహుని జ్ఞాపకం చేసుకుని నీ కుటుంబం అయితే చిన్న ఇల్లు కట్టుకుంటే సరిపోద్ది. అమ్మా, 8 మంది ఉండడానికి ఎంత ఇల్లు కావాలి అండి? ఓ సెంట్ అయితే సరిపోద్ది గట్టిగా. కానీ అంత పెద్ద వాడెందుకు కట్టాడయ్యా అంటే, సృష్టి జలప్రళయంతో నాశనం అయిపోతుంది. మరో సృష్టి కావాలంటే ఆ సృష్టిలో అంటే వాడలో విత్తనాలు ఉంచాడు. విధంగా చెప్పాలంటే అర్థమైందండి. మరలా విత్తనాలన్నీ కూడా దేవుడు సిద్ధం చేసుకున్నాడు. అందుకు వాడ తేలికైంది. మరల వీళ్ళందరినీ బయటికి
రైట్. అందుకే మరలా ఇంకో మాట చెప్పాలంటే 2 వేసి లోపల పంపరా అన్నాడు ఆయన. అవునా? మొత్తం ఏదో 100 100 50 50 కాదు, 2 వేసి లోపలికే. దీని అర్థం ఏంటయ్యా అంటే దేవుని యొక్క ఏర్పాట్లో ఆ 2 ఉండాలి. ఆ 2 లేకపోతే ఏది జరగదు. ఓకేనా? ఆకాశం ఉండాలి, భూమి ఉండాలి, అలాగే పురుషుడు ఉండాలి, స్త్రీ ఉండాలి. ఈ ఉత్పత్తి అనేది దేవుని యొక్క ఏర్పాటు. అయితే ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు గనుక మరొక సృష్టి మనకి అది రైట్. అయితే ఇంకొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఆదికాండం 19వ అధ్యాయము. ఆదికాండం 19వ అధ్యాయము తీసురా. ఆదికాండం 19వ అధ్యాయము 29వ వచనం చదవండి. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు ఎవరు జ్ఞాపకం చేసుకున్నాడు? అబ్రహామును జ్ఞాపకం చేసుకుని ఆ లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్య ఆ లోతు వారు నశించకుండా ఎవరినే లోతును తప్పించాడట. ఎవరు జ్ఞాపకం చేసుకుని? లోతు జ్ఞాపకం చేసుకుని కాదంట, లోతు అబ్రహాముతో ప్రయాణం చేశాడట. లోతు అబ్రహాముతో ప్రయాణం చేశాడట. అమ్మా ఆ డోర్ కట్టను పైకి లాగినాను. ఓకేనా? మీరు అందరికీ తిరగండి అమ్మా. ఒక్కసారి మళ్ళీ చెప్ప. అబ్రహాముని జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడు? లోతును తప్పించాడట. అంతేనా? అబ్రహాముని జ్ఞాపకం చేసుకుని లోతును తప్పించాడు. ఎందుకంటే అబ్రహాము దేవునికి ఇష్టడు గనక. అబ్రహాము దేవుణ్ణి అంటే అతన్ని జ్ఞాపకం చేసి ఇతను కాపాడాడు. ఓకేనా? రైట్. అలాగే రాసులు మొదటి గ్రంథం 11వ అధ్యాయము 34వ వచనం చూసారా? చూడండి. రాజ్యము వాని చేతిలో నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకుని నా సేవకుడైన దావీదును నా ఆజ్ఞను అనుసరించి నా కట్టడలను ఆచరించిన గనుక దావీదును జ్ఞాపకము చేసుకుని అతని దినములన్నీ అతని అధికారముగా ఉండనిచ్చాడట. ఎవరు? దేవుడు. అబ్రహాముని జ్ఞాపకం చేసుకుని లోతుని బ్రతికించాడట. దావీదుని జ్ఞాపకం చేసుకుని యోధా రాజ్యాన్ని దేవుడు బ్రతకనిచ్చాడట. యోధ అంటే దావీదుని జ్ఞాపకం చేసుకుని ఆ గోత్రాన్ని ఇచ్చాడట. ఎవరికే? ఎందుకంటే తర్వాత వాళ్ళు ఏమైపోయారు? సొలొమోను కాలంలో మళ్ళా భ్రష్టులు. కానీ ఎవరు జ్ఞాపకం చేసుకున్న రాజ్యాన్ని అలాగ ఉంచాడైనా అంటే అబ్రహాము దేవునికి ఇష్టడు, దావీదు దేవునికి ఇష్టడు. మర్చిపోతుమా? వీళ్ళిద్దరు ఇష్టలు. అలాగే జాగ్రత్తగా యేసు ప్రభు కూడా నన్ను జ్ఞాపకం చేసుకోండి రా బాబు అని చెప్పాడు మనకి. అమ్మా యేసు ప్రభు కూడా ఏమన్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చెయ్యుడి అని చెప్పాడు ఆయన. ఏం చేయమన్నాడు ఆయన? ఏం చేయమన్నాడు ఆయన? ఆయన శరీరమును ఆయన రక్తమును స్వీకరించమన్నాడు ఆయన. అవునా? అంటే ఇప్పుడు ఆ శరీరము ఆయన రక్తము స్వీకరించటం అనేది ఎవరు జ్ఞాపకం చేసుకోవటం? ఇది ఎవరికి ఇచ్చిన ఆజ్ఞ? మనకిచ్చిన ఆజ్ఞ. మనం ఎంతవరకు జ్ఞాపకం చేసుకుంటున్నాం అన్నదే ఓకే, మనమే విడిచిపెడతాం. అంటే ప్రభువులో ఉన్న ప్రతి వారు దాన్ని ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. అమ్మా ఓకేనా? కానీ ఎంతమందికి జ్ఞాపకం వస్తుందయ్యా అంటే ఆదివారం కూడా జ్ఞాపకం లేని వారు కూడా ఉన్నారు. ఏమంతేనా? ఆదివారం కూడా జ్ఞాపకం లేని వారు కూడా ఉన్నారు. ఇవాళ ఆదివారమా మర్చిపోయినా అంటున్నారు. ఆలోచించండి. నువ్వు మర్చిపోయినట్టు ఎవరు మర్చిపోయినట్టు? ఆయన మర్చిపోతే, అది నీ ప్రార్థన మర్చిపోతే ఏం చేయక్కర్లా. నీ కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు నువ్వా అన్నాడు కొంచెం ఏమైపోతాం మనం? మాట్లాడతాయి మనం ఏమైపోతాం? కంగారైపోతాం. జాగ్రత్తగా మన జీవితాలు ఏమైపోద్ది? కంగారైపోద్ది. ఆయన జ్ఞాపకం చేసుకున్నా కనుక ఈరోజు ఇలాగ ఉన్నాం. ఇంకా చెప్పాలి, నేను జ్ఞాపకం చేసుకునే స్థితిలో ఉన్నాం కనుక ఆయన మర్చిపోయావు అంటే నీ ఎవరికి ఒకరు అంతకంటే దాన్ని ఏమంటారు? మర్చిపోయే వాళ్ళని ఏమంటారు? మతిమరుపులు అంటారు.
దేవుణ్ణే చూపిస్తాను మీకు. దేవుణ్ణే మర్చిపోయాము అంటే అంతకంటే ఇంకా అన్యాయం ఏముంది అమ్మా? ఏదన్నా మర్చిపోయినది వేరే విషయం, కానీ ఏది మర్చిపోం. నువ్వు అన్న మాట గుండెలు మెదులుతూనే ఉందంటావు. మరి ఆయన మాట అన్నాడు ఏమని? నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆయన అన్నాడా లేదా? మరి ఆ మాట ఎందుకు మెదలదు అంటే ఈ మాట మనకు ఉపయోగం లేదు. కానీ సిలువు మీద ఉన్న దొంగ, ప్రభువా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను అది అంటే వాడు రాజ్యముతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోవాలని అడిగితే ఏం చేయడు ప్రభు? జ్ఞాపకం చేసుకుని నేడు నువ్వు నాతో పరదేశంలో ఉంటావురా అన్నాడు. కానీ రాజ్యంలో ఉన్న మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటాం అమ్మా. ఓకేనా? వాడు రాజ్యంలో రాకపోయినా నీ రాజ్యముతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకో అన్నాడు ఆయన. కానీ ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఆయన రాజ్యములో ఉన్నాం. రాజ్యములో ఉండి రాజును మర్చిపోతున్నాం. రాజు ఎవరు? యేసు ప్రభుని మర్చిపోతున్నాం. యేసు ప్రభు ఏడి? ఆయన ఇచ్చిన ఆజ్ఞ. ఆయన ఇచ్చిన ఆజ్ఞని ఆదివారం ఆయన ఆరాధించడం ఆయన ఇచ్చిన ఆజ్ఞ. రెండవది ఆయన శరీరమును జ్ఞాపకం చేసుకోవటం. రెండవది బోధ, అపోస్తుల బోధను జ్ఞాపకం చేసుకోవటం. తర్వాత సహవాసమును జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ మర్చిపోతే ఎట్లా? అందుకు సిలువ మీద ఉన్న దొంగకు అర్థమయ్యింది ప్రభుని జ్ఞాపకం చేసుకోవయ్యా అని కోరుతున్నాడు. కానీ రాజ్యంలో ఉన్నవాడు ప్రభుని జ్ఞాపకం చేసుకునే పరిస్థితుల్లో లేడు. నేడు క్రైస్తవుడు లేడు. ఎందుకు అంటే మతి మరిపే. దానికి ఏదో చెప్పచ్చు, కానీ ఆయన మాత్రం వినడం. నువ్వేది చెప్పినా ఆయన వినేవాడు. ఎందుకంటే ఒక మాట, ఈ రోజు నీకు ఇవ్వండి రా అన్నాడు అనుకోండి, రాత్రి వచ్చి ఏం చేస్తావు? ఈ రాత్రి వచ్చారా అన్నాడు అనుకోండి, రేపు పొద్దున్న నిన్ను మర్చిపోతారా మీ ఓళ్ళు. ఈ రాత్రి వచ్చా అన్నారు అనుకోండి, ఏం చేస్తాం మనం? ఎంత బతిమాలుకుంటాం? మన జీవితాల్లో ఎంత బతిమాలుకుంటాం ఎవరినే? దేవుణ్ణి. ఎందుకని? మరి ఇసుకే అదే కదా, నువ్వు చనిపోతున్నావురా బాబు చక్క పెట్టుకుని వచ్చే అన్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు? వెంటనే దేవా నేనేం చేశాను ఒకసారి జ్ఞాపకం చేసుకొని బాబు అని ఏడ్చాడా లేదా? మళ్ళీ దేవుడు ఏం చేశాడు? మరి ఆయన జ్ఞాపకం చేసుకున్నాడే ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. అలాగే మనకు ఒక దినం ఇచ్చాడే అంటే ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు కనుక మనకు ఆయుష్కాలాన్ని ఇస్తున్నాడు. మరి ఆయన మర్చిపోవటం అనేది మంచిది కాదు వాక్యాన్ని బట్టి. ఏమో అందుకే గమనించాలి, అబ్రహామును బట్టి లోతుని తప్పించాడు, దావీదుని బట్టి ఆ యోధా రాజ్యాన్ని దేవుడు కాపాడతాడు. ఇప్పుడు ప్రభువును బట్టి ఇంకా మనం ఆయన రాజ్యంలో ఉన్నాం. ఓకేనా? అయితే ఈరోజు మనం ఆయన దగ్గరికి వచ్చి ఆరాధించే యోగ్యత మనకే లేదు కనుక ఆయన భాగ్యం మనకు దక్కింది. ఇది అందరికీ దక్కేది కాదు. ఆ విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. నిర్గమకాండం 13వ అధ్యాయం. నిర్గమకాండం 13వ అధ్యాయం తీసారు అమ్మా. ఈ 13వ అధ్యాయంలో ఇక్కడ పులి అని రొట్టెల పండుగ ఆచరించమని ఇశ్రాయేలు వారికి చెప్పాడు. మనకు కాదు అది. మనకేమో ప్రభు రొట్టెని జ్ఞాపకం చేసుకోమన్నాడు. వాళ్ళు 7 దినాలు ఆ పులియని రొట్టెల పండుగ ఆచరించాలి. అయితే వాళ్ళకి చెప్పింది తర్వాత మనకేం చెప్పాడు చూద్దాం. అమ్మా ఇప్పుడు చెప్తూ 9వ వచనం చదవండి. 13వ అధ్యాయం 9వ వచనం త్వరగా. యెహోవా ధర్మశాస్త్రము నీ నోట ఉండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించెను అనుటకును ఈ ఆచారము నీ చేతి మీదను నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగాను ఉండును. చాలండి ఒకసారి ఆగాలి. అమ్మా ఈ పులియని రొట్టెల పండగ ఇశ్రాయేలు వారికి ఇస్తూ దీన్ని మీరు జ్ఞాపకార్థంగా ఉండాలి అనే మాట మనకు చెప్పాడు. మన పాయింట్ ఏది? మొదట మరియా చేసిందే జ్ఞాపకంలో ఉంది అని చెప్తున్నాడు ఆయన. ఓకేనా? తర్వాత ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు కనుక నోవాహుని కాపాడాడు, కుటుంబం చెప్పుకున్నాం. తర్వాత అబ్రహాం జ్ఞాపకం చేసుకుని లోతుని కాపాడాడు, దావీదుని జ్ఞాపకం చేసుకుని యోధా రాజ్యాన్ని కాపాడాడు. ఓకేనా? ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే ఎక్కడ మీ కన్నుల మధ్య జ్ఞాపకార్థంగా ఉండాలి అనే మాట వాడాడు. ఇక్కడ మీ కన్నుల మధ్య
జ్ఞాపకార్థంగా ఉండాలి అని చెప్పాడు ఇక్కడ. ఒకసారి మరలా 9వ వచనం చదువుతాం. యెహోవా ధర్మశాస్త్రము అంటే ముందు దేవుని మాటలు ఎక్కడ ఉండాలి అమ్మా? దేవుని మాటలు ఎక్కడ ఉండాలి? మన నోటన ఉండాలి. ఎందుకు ఉండాలి చెప్తాను. ఎందుకు ఉండాలి? మొదటిది ఎందుకు ఉండాలి? మన నోటను ఎందుకు ఉండాలని కోరుతున్నాడు ఆయన? ఒక్కసారి మీకు మరలా ఈ నిర్గమకాండం 13వ అధ్యాయం అలా ఉంచి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం దగ్గరకు వస్తాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చూసారా? రెండవ వచ్చు, మొదటి వచ్చు, 6వ అధ్యాయం మొదటి నుంచి. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి. ఒక్కసారి ఆగండి. ఎక్కడ దాకా చెప్పాడో తెలుసా? నీవును అంటే ఒక తండ్రి అనుకుందాం. నీవును నీ కుమారుడు నీ కుమారుని కుమారుడు అంటే ఎన్ని తరాలు? 4 తరాలు చెప్తున్నాడు అక్కడ. 4 తరాలు చెప్తా. ఆ కాలంలో అంతకాలం బ్రతికేరులేండి. ఆ కాలంలో అంతకాలం బ్రతికారు. ఏమో 4-5 తరాలు చూసిన తరం కూడా ఉంది. అంటే మన వాళ్ళు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు. ఇప్పుడైతే మనం చూస్తామని గ్యారంటీ లేదు. సరే, అయితే ఇక్కడ ఆయన ఏమన్నాడంటే ఆయనకు భయపడి ఎవరెవరికి చెప్పన్నాడు? నీ కుమారుడు, మొదట నీవును, తర్వాత నీ కుమారుడు 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 అన్నాడా లేదా అమ్మా? మొదట నీ కుమారుడు 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 అని 4 తరాల గురించి మాట్లాడుతున్నాడు. ఓకేనా? మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు? వాళ్ళకి చెప్పాలంటే అది ఆయన మాటలు ఎక్కడ ఉండాలి? అది ఇప్పుడు వాక్యని నోట ఎందుకు ఉంచాడో తెలుసా? వాళ్ళకి చెప్పడానికి నీ నోట్లో ఉంచాడు ఆయన. అంతేగాని అనవసరం చెప్పుకోవడానికి కాదు మనం. ఓకేనా? తర్వాత చదువుదాం. నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నీ గైకొనుచు. అంటే నీ బ్రతుకు కాలం అంతా కూడా తెలుసుకోలే దేవుని మాటలో. దీర్ఘాయుష్వంతుడగునట్లు మీరు స్వాధీనపరుచుకున్నటకు ఏరు దాటి వెలుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు అది మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. ఓకేనా? ముందు నువ్వు తెలుసుకోవాలి, తర్వాత నీ పిల్లలకే చెప్పాలి. ఇలా చెప్పి 4వ వచనంలో 6వ వచనంలో చూస్తే 7వ వచనం, నీవు నీ కుమారులకు వాటి అభ్యసింపచేసి, వాటి అర్థం చేసుకోవాలి. నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకొన్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించే మాట్లాడాలి. అంటే ఇప్పుడు దేవుని మాటలు మన నోట్లు ఎందుకు ఉన్నాయి? నీ బిడ్డలు నువ్వు నడిపించుకోవడానికి ఆ మాటలు దేవుడిచ్చాడు. ఏమ్మా? నీ బిడ్డలకు ఆ మాటలు చెప్పడానికి దేవుడు మన నోటలు ఏమిచ్చాడు? ఆయన మాటలు ఇచ్చాడు. అది చెప్పాలి అమ్మా, అది ఖచ్చితంగా చెప్పాలి. మన బాధ్యత తల్లి అమ్మ. తర్వాతమ్మా అవి నీ కన్నుల నడుమ బాసిక వలె ఉండాలి అమ్మ. మీ కన్నుల నడుమ ఎలా ఉండాలంటే అవి బాసికము వలె ఉండాలి. పెళ్ళినాడు కడతారు. ఇది ఏది? బాసికం. దాని అర్థం ఏంటి? పెళ్లి కొడుకని గుర్తు. అది అంతే కదండి, పెళ్లి కొడుకనే గుర్తు. ఏది? ఆ బాసికం కడితే అమ్మ. తర్వాత మాట చదవండి. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనముల మీదను దేన్ని? వాక్యాన్ని రాయాలంట అమ్మ. వాక్యాన్ని రాసుకోవాలంట అమ్మ. తర్వాత చదవండి. మీ దేవుడైన యెహోవా సరే, అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుని మాటలు నీ ఇంటి ద్వారబంధాల మీద రాసుకోమన్నాడు, తర్వాత గౌనముల మీద రాసుకోమన్నాడు. ఇది చెప్పాడు అమ్మా. తర్వాత చేతికి అలాగే ఆయన మాటలు కంఠాభూషణంగా ధరించుకో అంటాడు.
ఇంతగా ఏంటయ్యా అంటే మన వస్త్రం ఎలాగైతే వేసుకుంటున్నామో వాక్యాన్ని కూడా మన ఇంటిలో ఉండాలి. అంటే ఎప్పటికి బయటికి వెళ్ళినా ఏది గుర్తు రావాలి? వాక్యం గుర్తు రావాలి. అలాగే మనం ఒకవేళ ఏది ధరించుకున్నా కూడా మనసులోకి ఏముండాలి? వాక్యాన్ని ధరించుకోవాలి అని. అంటే పదే పదే అది ఏం చేస్తుంది? చూసినప్పుడల్లా అదనమాట, దేవుణ్ణి జ్ఞాపకం చేస్తుంది. వాక్యం ఏం చేస్తుంది? అందుకని ఆయన ఆ విషయాన్ని అలా రాయమన్నాడు. అమ్మా అయితే ఒకసారి మరల నిర్గమకాండం ఇందాక మన 13వ అధ్యాయం చదివామే, రైట్. ఆనాటి కాలంలో యాజకుడు కూడా ఒక నుదుటున ఒక పత్రం పెట్టుకునేవాడు. ఎవరో నిర్గమకాండ 28వ అధ్యాయంలో ఉంటుంది, 36వ వచనం. మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అని మాట. ఏంటంటే యెహోవా ఎవరు? పరిశుద్ధుడు అని ఎక్కడ ఉండాలి? అది అమ్మా ఆ తలపాగాలో ఉండాలంట, ఆ నుదుటున. అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే 38, తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలోనూ ఇశ్రాయేలు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించినట్లు అది అహరోను నొసట ఉండవలెను. ఏది? యెహోవా పరిశుద్ధుడు అనే మాట ఎక్కడ ఉండాలంట? నొసట ఉండాలి, గుర్తుగా. ఓకేనా? నొసట ఉండాలి అని చెప్పాడు ఆయన. తర్వాత వారు యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు అది నిత్యము అతని నొసట ఉండవలెను. అది నిత్యము అతని నొసట ఏముంది అక్కడ? నొసటన దేవుడు పరిశుద్ధుడు, అంతే. ఓకేనా? దేవుడు ఎవరో పరిశుద్ధుడు అని అతని నొసటనది ఉండాలి అని చెప్పాడు. మరొకసారి 13వ అధ్యాయం నిర్గమకాండం ఫ్యామిలీ తీసుకుంటాయి. నిర్గమకాండం 13వ అధ్యాయం చూసారా? ఒకసారి 9వ వచనం, 13:9. యెహోవా ధర్మశాస్త్రము నీ నోట ఉండునట్లు. అంటే ఇప్పుడు దేవుని యొక్క ధర్మశాస్త్రం నీ నోట్లు ఎందుకు పెట్టాడు? నీ పిల్లలకి చెప్పాలి కనుక అందుకు పెట్టాడు. ఏమా ఓకేనా? అదే కదా మనం చదువుకుని వచ్చాం. తర్వాత యెహోవా అండర్లైన్ చేయండి, ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించినట్లు ఈ ఆచారము నీ చేతి మీద ఏమై ఉండాలి? సూచనగా ఉండాలంట. దేని మీద? నీ చేతి మీద సూచనగా ఉండాలంట. ఏ ఆచారం? పులియని రొట్టెల పండగ ఆచారం చేస్తున్నప్పుడు నీ చేతికి ఎలాగ ఉండాలి? అది సూచనగా, అంటే గుర్తుగా ఉండాలి అన్నాడు. తర్వాత మార్చడం చెప్తాను. నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగా. ఓకే, ఇక్కడ ఆయన మాటలేమో మన నోట్లను పెట్టాడు ఇశ్రాయేలు వారికే. రెండవది, ఆయన బలమైన చేతిలో నుండి నిన్ను విడిపించాడు. ఇప్పుడు నీ చేతికి ఆ పులియని రొట్టెల పండగ ఆచరిస్తున్నావే, ఆచరిస్తున్న దానికి నీ చేతికి సూచనగా ఉండాలి అన్నాడు ఆయన. ఓకేనా? నీ చేతికి ఎలాగ ఉండాలి? సూచనగా ఉండాలి. రెండవది, నీ కన్నులకు జ్ఞాపకార్థంగా ఉండాలి అన్నాడు. ఇక్కడ ఈ 2 విషయాలు మనం ఆలోచన చేస్తే, ఒకటి నోటిలో మాటలు బోధించటం, ఇందాక చెప్పాను. ఇది అసలు పులియని రొట్టెల పండగ చేయటానికి కారణం ఏంటి? ఐగుప్తు నుంచి వారిని సంహారక దూత నుండి దేవుడు విడిపించాడు. ఈ మాట చెప్పాలి ఎవరికే? ఒరే ఒకప్పుడు ఐగుప్తులో ఉన్నాం కదా, ఇప్పుడు ఈ కానాను దేశానికి ఎలాగొచ్చావు నీ పిల్లలు అడిగితే ఆనాడు జరిగిన కార్యక్రమం ఇదిరా అని చెప్పాలంట. ఈరోజు నువ్వు సంఘంలోకి ఎందుకు వచ్చావు నానా అని మన పిల్లలు అడిగారు అనుకోండి, బాప్తిస్మం ఎందుకు పొందావు అని అడిగారు అనుకోండి, ఏం చెప్పాలి? మతం పుచ్చుకోమన్నారో లేదా మొక్కుబడి అనుకున్నాను, ఇది కాదు. ఆనాడు ఐగుప్తు నుండి బానిసత్వం నుండి విమోచన ఎలాగైతే కలిగిందో అలాగే ఈనాడు కూడా మనకే పాపము నుండి విమోచన క్రీస్తు రక్తం ద్వారా కలిగిందని చెప్పాలి.
ఇప్పుడు చెప్పవలసింది అది. మనం ఆనాడు ఇశ్రాయేలు వారికి ఏమో ఆ రొట్టె అనగా పస్కా పండగ, పస్కా పశువు, ఓకేనా? అది ఎందుకో అది తింటా అది చెప్పాలి వాళ్ళ పిల్లలకి, బోధ ఒకటి. అందుకే వారి నోట ఏమున్నాయి మాటలు, అది చెప్పాలి మొదట. రెండవది చేతికి ఏమై ఉంది సూచనగా ఉంది. ఇప్పుడు చెప్పడం కాదు, చెయ్యాలి కదా పండగ. చేయడానికి ఏది కావాలి? చెయ్యి కావాలి. ఇప్పుడు ఆ పండగ ఆచరించాలి, పులిన రొట్టెలు అవి వండాలి, పశువుని వధించాలి. అప్పుడు చేసే పని ఏది? అంటే మనం ఆయన చెప్పిన పని చెయ్యాలి అమ్మా, ఓకేనా? మన ఆయన చెప్పిన పని. ఎందుకంటే ఆయన బలమైన చేతి నుండి మనల్ని విడిపించాడు. అందుకు నీ చెయ్యి కూడా పని ఉంది. నువ్వు చెయ్యకపోతే ఆ పని జరగదు. అంటే విధంగా చెప్పాలంటే ఆ పండగ నువ్వు చేయలేవు, ఆ కార్యాన్ని నువ్వు చేయలేవు. ఇప్పుడు రొట్టెలు చేయాలంటే చెయ్యి కావాలా వద్దా చెప్పండి? మరి పండగ ఆచరించాలంటే ఏది కావాలి? అంటేగా నువ్వు నోటితో చెప్తే పండగ జరగదే అమ్మా. ఇప్పుడు రొట్టె ద్రాక్షరసం మనం తీసుకున్నాం, చేతి చేస్తే కదా అది ఎక్కడికి వచ్చింది. మాట చెప్తే రాలేదు కదా. అలాగే మొదటి ఏంటయ్యా అంటే చెప్పాలి. ఎవరికే? పిల్లలకి చెప్పాలి. రెండవది అది మనం చెయ్యాలి, చేతి పని. మూడవది జ్ఞాపకార్థంగా ఉండాలి. ఎక్కడ? నీ కన్నుల మధ్య. ఎందుకంటే నీ కన్నుల ద్వారా చూసావు అది, నువ్వు ఎలా తప్పించబడ్డావు అది నువ్వు కన్నులతో చూసావు. జ్ఞాపకార్థముగా నీ కన్నుల మధ్య అంటే నీ నొసట అనగా ఆలోచనలు ఎప్పుడు గుర్తుకు రావాలని చెప్పాడు ఆయన, ఓకేనా? ఎప్పుడు కూడా ఏమై ఉండాలి? గుర్తుకు రావాలి. నొసటు అనే మాటకు అర్థం అది. అందుకే ప్రకటన గ్రంథంలోకి వెళితే ఆ క్రూర మృగము ముద్ర వేయించుకున్న వారు ఉన్నారు నొసట, అలాగే దేవుని ముద్ర వేయించుకున్న వారు ఉన్నారు. ఎక్కడ? నొసట. ఒకసారి ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథం త్వరగా తీయాలి, తీసురా. ఏడు అధ్యాయం 3వ వచనం చదువుకోండి త్వరగా. ప్రకటన గ్రంథం 7 అధ్యాయం 3వ వచనం. ఏ దోత మేము మా దేవుని దాసులము, అండర్లైన్ చేసుకోండి. ఏమన్నారండి? మేము దేవునికి దాసులము, వారి నొసలయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను అంటే హాని చెయ్యొద్దు అన్నాడు. అంటే దేవుని దాసులకి ఏమవ్వాలి? ముద్ర. ఎక్కడ ముద్ర పడాలి? అది నేనండి. ఓకే. తర్వాత 14 అధ్యాయం 1వ వచనం ప్రకటన గ్రంథమే. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సీయోను పర్వతం మీద నిలబడి ఉన్నాడు. ఏ గొర్రె పిల్ల? లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎక్కడుందంట? సీయోను పర్వతం మీద ఉందంట. తర్వాత ఆయన నామమును ఆయన తండ్రి నామమును పాయింట్ అర్థం చేసుకోవాలి. ఎక్కడుందంట? ఇప్పుడు ఇక్కడికి వచ్చిన నొసల్లో ఏదైనా ఉందా? లేదు. పాయింట్ అర్థం చేసుకో. నొసలు అనే మాటకు అర్థం ఏంటంటే ఆలోచన, మనసు, ఓకేనండి? అంటే ఆయన కుమారుని యొక్క నామము, తండ్రి యొక్క నామము ఎక్కడ ఉండాలి? మన మనసులో ఉండాలి. ప్రభు లోకానికి వచ్చింది మారు మనసు పొంది బాప్తిసం పొందండి అన్నాడు ఆయన. అన్నాడా లేదా? అంటే మన మనసు ఆలోచనలు మార్చుకోమన్నాడు ఆయన. తర్వాత చదవండి. ఆయన తండ్రి నామమును నొసలయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉన్నారు. అంటే కొంత సంఖ్యను చెప్పాడు అక్కడ. అంటే ఇప్పుడు తండ్రి నామము, కుమారుని నామము, నొసటిని ఏం చేసుకున్నారు? ఇందాక యాజకుడు ఏం చేసుకునేవాడు? నొసటిని ఏం పెట్టుకునేవాడు? యెహోవా పరిశుద్ధుడనే బాసికం కట్టుకునేవాడు. ఇందా చదువుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం కట్టుకున్నాం? రాజులైన యాజక. ఇప్పుడు ఆల్రెడీ మనం మన నొసటిని ఏం పెట్టుకున్నాం? ఆయన నామము. ఎందుకంటే ఆయన నామమే పరిశుద్ధమైంది కనుక, ఓకేనా? మన బాసికలు కట్టుకోవాల్సిన పని లేదు. ఆల్రెడీ మన మనసులో ఆయన నామాన్ని ఒప్పుకున్నాం, ఓకేనా? అంటే ఇప్పుడు నొసటు అంటే ఆలోచన, ఓకేనా? రైట్. ఇప్పుడు ఒక మాట. ఇప్పుడు ఇందాక నీ కన్నుల మధ్యనున్న జ్ఞాపకార్థం ఉంచుకోమన్నాడు కదా. కన్నుల మధ్య అంటే అర్థం ఏంటి? నొసటని ఎలా ఉండాలి?
ఎప్పుడు ఆలోచించాలి, మర్చిపోకూడదు. అలాగే యేసు ప్రభు చేసిన త్యాగము మనం మర్చిపోకూడదు. ఆల్రెడీ మనం ఏమయ్యాం, మరి ముద్రించబడ్డాం కదా అండి, అవునా కదంటారా? ముద్రించబడ్డావా, ముద్ర వేసుకోవాలా? అది కనుక బాప్తిస్మం పొందిన ప్రతి వారు ముద్ర వేయించబడ్డావా అమ్మా, వేయించబడిన వారే అమ్మా, రైట్. అయితే ఆయన రక్తంలో కడగబడిన వారమే కనుక మనకు పాపక్షమాపణ దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఓకేనమ్మా? ఇప్పుడు ఇందాకేమన్నాడు, ఆ మాటలు చెప్పాలి. అలాగే మనం రొట్టె ద్రాక్ష రసం తీసుకున్నప్పుడు మన పని ఏంటి? ఆ సువార్తను లోకానికి ప్రచురించాలి. ఉందా లేదా చెప్పాలి. అలాగే ఆ రొట్టెను జ్ఞాపకం చేసుకోలేదా? ఓకేనా? తర్వాత అది ఎప్పటికే మర్చిపోకూడదు, ఎప్పటికే మర్చిపోకూడదు. ఇవాళ వచ్చాం, దేవుని కృపలో ఉన్నాం, మరలా అన్న మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన ఆజ్ఞది. ఓకేనా? అందుకని ఇంకో మాట, దాన్ని ఏమన్నాడు? నీ చేతికి ఎలా ఉంచుతాడన్నాడు ఆయన? సూచనగా అన్నమాట. చాలా జాగ్రత్తగా అనాలి. ఇప్పుడు మనం మరొక పాయింట్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు చెప్పింది కొంచెం అర్థమైంది కదండి, రైట్. ఇప్పుడు నుంచి చెప్పే పాయింట్ ఉంది చూసారా, అది ఆల్రెడీ మీరు ముందుగా చెప్తున్నారు. కంగారు పడతారో, కానీ ఇది వాస్తవం. మీరు కంగారు పడతారో అంటే నేను అనేది అందరి గురించి కష్టమా, వాక్యం అర్థమైతే ఏముండదండి, వాక్యానుసారంగా ఉంటాం. కానీ అది కంగారు పడకండి. చేతికి సూచనగా ఎలా ఉంది అన్న విషయాన్ని ఇప్పుడు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఒకసారి ఆయన చేతులు ఏం చేశాయి? ఆయన చేతులు ఏం చేశాయి? సరే, ఒకసారి మనం చూద్దాం ఆయన చేతులు ఏం చేశాయి అన్నది మనం చూద్దాం. ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథం 8:3 త్వరగా తీయండి. నీ చేతి పని అయినా నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకోవటానికి వాడు. అంటే ఒక మాట చెప్పాలంటే సృష్టి ఆయన చేతి పని. ఈ సృష్టి ఆయన చేతి, మన పని కాదు, ఆయన చేసిన పని, ఆయన చేతి పని. మర్చిపోకండి. తర్వాత మన చేతి పని ఉంది. ఆయన చేతి పని అని అనకండి, మన చేతి పని ఉంది. ఓకేనా? ఇప్పుడు ఆయన చేతి పని ఎంత గొప్పదో మనం తెలుసుకుంటే అప్పుడు మన చేతి పనిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. సూచనగా ఉండాలి, సూచనగా ఉండాలి. ఒకటి. అయితే సృష్టి ఆయన చేతి పనే కదా. ద్వితీయోపదేశకాండం 12:7 చదవండి. ద్వితీయోపదేశకాండం 12:7 అంటే దేవుడు మనల్ని ఏం చేయాలి? ఆశీర్వదించి. అది అంటే కుటుంబం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. అమ్మా, మనం తెచ్చుకుంటూ వచ్చింది కాదు కుటుంబం. మనం తెచ్చుకున్నది ఏదైనా వచ్చిందంటే స్నేహితులు తెచ్చుకుంటాం, నచ్చినోడితో ఉంటాం, నచ్చనోడితో వదిలేస్తాం. కానీ కుటుంబం అలా కాదు, నచ్చినా నచ్చకపోయినా అది కుటుంబం ఎవరిచ్చారు? అది దేవుడిచ్చాడు. ఎప్పుడు కూడా బిడ్డలందరూ గుర్తుపెట్టుకోండి, కుటుంబం దేవుంది. అమ్మ, నేను ఆ కుటుంబంలో పుడితే బాగును, ఆ ఇంట్లో పుడితే బాగును ఇలాగ అనుకోకూడదు. దేవుడు మనకి ఏ కుటుంబంలో ఏర్పాటు చేయాలనుకున్నాడో ఆ కుటుంబంలోనే పుడతాం. అమ్మ, తర్వాత ఎవరైనా మరలా చెప్తున్నాడు తప్పు అనుకోకండి. అంబానీ గారి ఇంట్లో పుడితే బాగును, ఏ గొడవ లేదు అని అనుకోకండి. అంబానీ పరలోకం వెళ్ళడం అదేంటంటే ధనవంతుడు, అది 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 కాపాడుకోవడం సరిపోతుంది. ఆయన దేవుడు అందుకు వాళ్ళ ఇంట్లో పెట్టలేనందుకు దేవుడికి స్తోత్రాలు. అర్థమైంది మీకు ఏదన్నా? ఎందుకని ఎక్కడ ఉన్నాం కనుక కాత ఇబ్బందులు ఉన్నాయి కనుక ఎక్కడికి వచ్చి కూర్చున్నాం. అక్కడే ఉన్నాం అనుకోండి మర్చిపోదు. అవునా కదంటారా? అందుకే అక్కడ లేనందుకు దేవునికి స్తోత్రం. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సుమా. నాకే కారు ఉంటేనా? వద్దు, నడపలేము, మన వల్ల కాదు, దాన్ని మెయింటైన్ చేయలేము. నాకైనా ఏం వద్దు, మనకి ఎంత ఉండాలో ఆయనకి తెలిసి ఇచ్చాడు ఆయన, అది చాలు. దాన్ని అలా వెళ్తే అది ముందుకి అది తర్వాత దేవుడు పెంచుతాడు. అది అమ్మా. తర్వాత చదవండి అక్కడ. మీ దేవుడని యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటి యందు. అంటే ఇప్పుడు ఇందాక ఆయన చేతి పని ఏది?
సృష్టి. ఇప్పుడు మన చేతి పని ఏది? ఆయన చేతి పని దాంట్లో మన చేతులతో పనిచేసి బతుకుతున్నాం. ఆయన చేతి పని లేకపోతే మనం బతికే అవకాశం లేదు, మన కుటుంబాలతో సంతోషించే అవకాశమే లేదు అండి. అంతేనా? చెప్పండి. ఇప్పుడు మనల్ని దీవించేది ఆయనే కదా. ఇప్పుడు ఆ చేతి పనులు దీవిస్తున్నాడు కనుక కుటుంబాలతో కలిసి భోజనం చేస్తాం, సంతోషిస్తున్నాం. మనం ఆయన చేతి పని కాకుండా ఇంకో పనిలోకి వెళ్ళండి అమ్మా. ఓకేనా? తర్వాత మాట, తర్వాత 17 అధ్యాయం 16 అధ్యాయము 15 వచ్చింది. కనపడుతుంది. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పనుల అంతటిలోను. అది మనకు రాబడి ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన ఇస్తేనే రాబడి. ఆయన ఇవ్వకపోతే రాబడి ఏముండదు. అర్థమైందండి? కనుక ఆయన ఇచ్చిన రాబడి ఎలాగొచ్చింది? మన చేతి పనులు, చదవండి, మన చేతి పనులు అది ఇంతక మన చేతి పనులు ఆశీర్వదించేవాడు ఒక ఆయన ఉన్నాడు. పాయింట్ అర్థమైంది మీకు ఏదన్నా? అందుకే నీ కష్టార్జితము ఆశీర్వదింపబడును అంటాడు కీర్తన గ్రంథంలోకి వెళ్తే. అన్నాడా లేదా? నీ కష్టార్జితము. ఆయన ఆశీర్వదించకపోతే మనకు ఆ కష్టార్జితం ఉండదు ఏమ్మా. తర్వాత మరొక మాట మనం ఆలోచన చేస్తే, మా చేతి పనిని స్థిరపరచుమంటాడు 90వ కీర్తన 17వ వచనంలోకి వెళ్తే. మా చేతి పనిని ఏం చేయమంటాడు? ఈరోజు ఆ చేతి పనులు స్థిరంగా లేవు గనక ఏ పనులైనా సరే వెళ్ళిపోదామని పరాయి ప్రాంతాలకు మనం వెళ్ళిపోతున్నాం. మన పనులు స్థిరపరిస్తే ఎంత బాగుంటుంది? ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. అంటే చేతి పని కోసం మరొక పని, మనకు రాని పనిని కూడా చేయడానికి కూడా మనం వెతుక్కుని వెళ్ళిపోతున్నాం. దేనికోసం? పని చేసుకోవడానికి. అంతేనే కదంటారా? అంటే ఇప్పుడు పని ఏంటో అర్థమైందా మనకి అమ్మా? రైట్. అంటే ఆయన పనిని స్థిరపరచకపోయినా ప్రమాదమే, ఆయన మన పనిని ఆశీర్వదించకపోయినా ప్రమాదమే. రెండవది 139వ కీర్తన 139వ కీర్తన క్షమించాలి 119వ కీర్తన 73వ వచనం చదవండి. నీ చేతులు నన్ను నిర్మించి. అది ఇప్పుడు ఆయన చేతులు ఏం చేస్తున్నాయి? మనల్ని నిర్మాణం చేశాయి. నిర్మాణమే కాదు, మనకు ఒక రూపాన్ని ఇచ్చాయి. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఆయన చెయ్యి గొప్పదా కాదా అమ్మా? ఆయన చెయ్యి గొప్పదా కాదా? గొప్పదే. ఎంత గొప్పదయ్యా అంటే ఆ చెయ్యే మనకి నిర్మాణం ఇచ్చింది. నిర్మాణం అవుతుమే కదా, దానికి ఒక అందమైన రూపాన్ని ఇచ్చింది. అందుకే అద్దాలు కూడా ఆగిపోతున్నాం. ఓకేనా? ఆ రూపం ఉంది కనుక బట్టల షాపులు ఇన్ని, లేదా ఇంకా రకరకాలు చెప్పాలంటే ఎంత అందం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడిస్తేనే వచ్చింది అమ్మా. అవునా కదంటారా? అంటే ఇప్పుడు ఆయన చేతులు మనకు రూపాన్ని ఇచ్చే, నిర్మాణం చేసే, రూపాన్ని ఇచ్చే. అండర్లైన్ చేసుకోండి. నిర్మాణం చేయలా, నిర్మాణంతో పాటు రూపాన్ని ఇచ్చింది. ఎక్కడ ఎలా చెక్కాలో మహానుభావుడు చెక్కాడు. పాయింట్ అర్థం చేసుకోవాలి. రెండవది, ఆయన చేతి పనినే మనం ఏం చేస్తున్నాం? మన చేతి పనిగా మనం బ్రతుకుతున్నాం. ఇప్పుడు చెప్పాలి, ఆయన చేతి పని గొప్పదా కాదా? అందుకే ఆయన చేతి నుండే విడిపించాను రా బాబు అని చెప్పాడు ఆయన. అందుకని నేను చేసిన కార్యము నీ చేతికి సూచనగా ఉంచుకోరా అన్నాడు ఆయన. ఏంటది? పస్కా. దాన్ని నువ్వు ఖచ్చితంగా నువ్వు ఆచరించాలంటే నువ్వు దాన్ని చెయ్యాలి అండి. చేతికి ఏంటి పని చెప్తే కదా చేస్తుంది. అది పస్కా పండుగ ఆచరిస్తాం, అది చెప్పాడు ఆయన. రెండవది, ఆయన చేతులు ఏంటో తెలుసా? యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 2వ వచనం. త్వరగా తీయండి. తమ ఆలోచనలు అనుసరించి. తమ ఆలోచనలు ఇంతకదే చెప్పాను. మనుషుల ఆలోచనలన్నీ కూడా ఎలాంటి ఇచ్చాటే. అందుకు చెడు మార్గమును అనుసరించి నడుచుకునుచు. పాయింట్ చూడండి. లోబడని ప్రజల వైపు దినమంతయు నా చేతులు. ఆ మాటకి ఎంత బాగుంది. నువ్వేమో దేవుడి మాట వింటాలా, కానీ ఆయన చేతులు ఏం చేస్తున్నాయి? చాపుతున్నాడు. ఎవరే రారా బాబు అంటున్నాడు. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు, పరాయి దేశానికి వెళ్ళిపోయాడు. కానీ అక్కడేమనుకున్నాడు? నేను కుమారుడుగా ఉండడానికి నేను అర్హుడిని
కాదు, దాసుడిగా ఉంటానని వచ్చాడు. కానీ తండ్రి ఏం చేశాడు? కుమారుడు వెళ్ళాడా, తండ్రి వచ్చాడా? కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వెంటనే తండ్రి ఏం చేశాడు? నిజం చెప్తున్నాడు, ఆ రోజే కాదు, బహుశా ఎప్పుడు వస్తాడా అని కుమారుడు తండ్రి ఏం చేస్తున్నాడు? మనం ఇందాక చదివిందే, దినమంతా కూడా ఆయన ఏం చేస్తున్నాడు? అది జీవితం. పనికి వెళ్తాం, ఆ సాయంకాలం లేట్ అయ్యడానికి అమ్మ చూస్తుంది, లేదా నాన్న చూస్తాడు, ఏ ఫ్రెండో చూడడం. ఆడేంటో చెప్పమంటారా? పని అయిపోయి ఎప్పుడు వస్తామని చూస్తాడు. ఎందుకంటే పనుకున్న డబ్బు అంతా ఏం చేయాలి? అది ఆడు చూసి చూపు అది. కానీ నువ్వు పొద్దున్న వెళ్ళిపోయి సాయంత్రం వరకు కష్టపడతావా? ఎప్పుడు వస్తాడరా, ఎప్పుడు ఇటు సేద తీర్చుకుంటాడా అని నేను కనిపెట్టుకునేది నీ కుటుంబం. ఈ లోలో ఆ విచిత్రం చెప్ప అలాగని ఫోన్ చేసి వచ్చారా బయలుదేరారా అని అనుకోండి, కోపం వచ్చేస్తుంది. ఎలా వచ్చామ్మా ఏమ్మా అలాగంటే ఇటు కోపం వచ్చేస్తుంది. ఎవరికే? వీడికి. ఆడు ఫోన్ చేస్తాడు ఉదయం నుంచి, పలానా చోటకి వెళ్ళిపోతాం, పలానా చోట అంటాడు. అలాగే అంటాడు. విచిత్రం, అంత కష్టపడి అక్కడ వెళ్ళడానికి ఇష్టపడతాడు తప్ప, అంత కష్టపడ్డాను నేను త్వరగా ఇంటికి వెళ్తే మళ్ళీ ఇంటి వారితో సంతోషిస్తాడు. రెండవది ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటాడు. 2 మేలు ఇంటికి వస్తే త్వరగా. ఏమన్నా అవునా కదంటారా? కాదని ఆ లోకస్తుడి మాట వెళ్ళామనుకోండి, పర్లేదు, లోపల ఉన్నాయి, ఖర్చు పెట్టుకుంటారో, మంచి పదార్థాలు తింటారో, చెడ్డ పదార్థాలు తింటారో, అది మనకు అందరికీ తెలుసు. తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు పిల్లలు పడుకుంటారో, వాళ్ళతో ఇంకా మాట్లాడడానికి కూడా ఉండదు. అలాగే పెట్టుకున్నాం అనుకోండి, పిల్లలు కూడా మనకు దూరం అయిపోతారు. ఫ్రెండ్స్ దగ్గర అవుతారు, పిల్లలు దూరం అయిపోతారు. కనుక ఫ్రెండ్స్ ఏం చేస్తారు అంటే నీ దగ్గర ఉన్నంతసేపు అది నీకు నష్టం వచ్చినప్పుడు అన్ని స్విచ్ ఆఫ్లు వస్తాయి. దాన్ని ఏమంటారు? అవుట్ ఆఫ్ నెట్వర్క్ అని అప్పుడు వస్తాయి అన్నమాట. అప్పుడు వరకు ఎప్పుడు కూడా అవసరం నీకే బ్యాలెన్స్ వేస్తాడో, అవసరం నీకే పెట్రోల్ వేస్తాడో, నీకే పెట్టుబడి పెడతాడో. ఏ మనుషుడు నమ్మదగిన వాడు? అది గుర్తుపెట్టుకున్నామ్మా. నీ ఇల్లే నేను నమ్మదగింది. ఎవరితోటైనా సరే చెప్తున్నా, ఎవరితో ఏదో నమ్మకాలను పెట్టుకుని మీరు ఉన్నది మాత్రం చెప్పుకోకండి, ఇది వాస్తవం. రెండవ చెప్తున్నాను, దేవుడు ఒక్కడే నమ్మదగినవాడు కదంటారు. అందుకు మనం కుటుంబం కూడా దేవుని దగ్గరికి వస్తే మన పిల్లలు కూడా ఏమవుతారు? నమ్మకత్వాన్ని కాపాడుకుంటారు. నమ్మకత్వం లేనప్పుడు నేను పాఠం చెప్పాను, గుర్తుందా మీకు ఏదన్నా? నా భక్తుడు దేశంలో లేడు, నమ్మకస్తుడు ఒక్కడు లేడంటే అక్కడ మనం పాఠం చదువుకున్నాం. ఆ పాఠంలో ఏంటయ్యా అంటే అత్త కోడలకే, కొడుకు తండ్రి మీదకే, స్నేహితుడు, ఇవన్నీ ఉన్నాయి కదా. వీళ్ళందరూ కూడా ఏమైపోయారు? నమ్మకం లేక. అంతే కదండి. కనుక దయించి అంటే లోకానికి అది మోసం, కానీ మనం ఆ నమ్మకత్వాన్ని కాపాడుకోవాలని దేవుడు వినుట వలన ఏం కలుగుతున్నాయి? అదనమాట. అసలు ఆయన మనం ఏం ప్రేమించామని మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన. మనం ద్వేషించినా కూడా ఏం చేస్తున్నాడు ఆయన? ప్రేమించాడు. కనుక అందుకే లోబడని ప్రజలు దినమంతా కూడా దేవుడు ఏం చేస్తున్నాడో చేతులు చెప్తున్నాడు. దాని అర్థం ఏంటి? మరల నిన్ను ఆయన చేతుల్లోకి, అప్పుడు చెప్పండి, ఆయన చేయలు ఎంత గొప్ప, సృష్టిని చేసింది ఆయన చేతి పని. రెండవది మనం చేస్తున్న చేతి పనిని కూడా ఆయన ఆశీర్వదిస్తున్న వాడు. చివరికి ఆ చేతిలో మనకేమిచ్చాయి? నిర్మాణం చేసే రూపాన్ని ఇచ్చాయి. ఓకేనా? ఆ చేతులు ఏం చేస్తున్నాయి? నువ్వు తప్పు చేసినా మళ్ళీ నేనేం చేద్దామని చూస్తున్నాయి, ఆయన హత్తుకోవడానికి చూస్తున్నాయి. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ చేతుల్లోకి రాలేకపోతున్నావు. ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోతున్నావు? లోకస్తుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నావు. లోకం ఎప్పుడు కూడా మన మంచిది కోరుకోదు. లోకం ఎప్పుడు కూడా నువ్వు బాగుండాలని అస్సలు కోరుకోదు. మరలా చెప్తున్నాను అమ్మా, ఒకవేళ మాటలు ఆడినది నిజమైనది కాదు. అందుకే లోకానికి దూరంగా ఉండండి అని చెప్పాడు ఆయన. ఓకే, అయితే ఇప్పుడు ఇందాకేమన్నాడు? ఇప్పుడు మన చెయ్యి ఎలా ఉండాలని చెప్పాడు ఆయన. మన చెయ్యి ఎలా ఉండాలని చెప్పాడు? సూచనగా ఉండాలి అన్నాడు. ఓకేనా? అందులో ఇందాక మనం చదువుకున్నామే, ఏది? మరియా గురించి చదువుకున్నామే. ఒక్కసారి అక్కడికి వెళ్తాం. ఏది? మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయం. ఏమో కొద్దిసేపు మనసు పెట్టండి. ఈ 14వ అధ్యాయంలో 8వ వచనం, ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా, ఎవరో? మరియా యేసుప్రభుని ఏం చేసిందంట? అభిషేకించిందట. ముందుగా అభిషేకించింది అన్నాడు. తర్వాత 9, సర్వలోకములో
ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అసలు ఆవిడ చేసిన దానికి సువార్తకి సంబంధం ఏంటి? ఆవిడ చేసింది ఏంటి? ప్రభుని ఏం చేసింది? అభిషేకించింది. దేంతో? అత్తరుతో. ఆ అత్తరుతో అభిషేకించినప్పుడు సువార్తకి ఆవిడకి సంబంధం ఏంటి? సువార్తకి ఆ వారికి సంబంధం ఏంటి? అక్కడ చెప్తాను, తర్వాత రండి. అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడిన మీతో నిత్యముగా. ఒక మాట, ఈ మాట ఎవరితో కూడా చెప్పలేదు. ఇంకొక మాట చెప్పాలంటే తల్లి గురించి కూడా చెప్పలేదు ఆయన. ఎవరు నా తల్లి అన్నాడు ఆయన. తల్లే వెంటాడింది పాపం ప్రభు ఉన్నంత. ప్రభు చనిపోయినా కూడా అపోస్తులతోటే ఉంది తల్లి. కానీ తల్లికి కూడా ఈ విషయం చెప్పలేదు. యోహాన్ అన్నాడు, నా తల్లి నువ్వు, ఇదిగో నీ కుమారుడు అని అప్పగించాడు తప్ప నా తల్లిని జ్ఞాపకం చేసుకోమని కూడా అనలేదు ఆయన. ఎవరు జ్ఞాపకం చేసుకోమన్నాడు? మరియాని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. తల్లి అయిన మరియాని జ్ఞాపకం చేసుకోమనలేదు. కానీ ఈ మరి ఎవరో తెలుసా? పాపాత్మురాలు. ఈవిడ గురించి కొంచెం క్లుప్తంగా చదువుకుని మనం ముగింపులోకి వెళ్ళిపోతాం. లోకస్వార్త 7వ అధ్యాయం. లోకస్వార్త 7వ అధ్యాయం తీసిరమ్మా. 37వ వచనం త్వరగా. ఇంతగా యేసు ప్రభుని ఒక పరిసయ్యుడు, అంటే తనకు తానుగా నీతిమంతుడు అనుకునేవాడు, ప్రభుని ఆతిథ్యాన్ని ఇవ్వటానికి పిలిచాడంట. అమ్మా ఓకేనా? లోకం గొప్పవాడిగా కనబడుతున్నాడు ఈయన. తర్వాత చూడండి, ఇప్పుడు పరిసయ్యుడింటికి వెళ్ళిందంట. ఎవరో? పరిసయ్యుడింటికి యేసు ప్రభు ఆతిథ్యాన్ని స్వీకరించడానికి వెళ్ళాడట. ఇప్పుడు మనకి 37వ వచనం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఎంట భోజనం కూర్చున్నాడని తెలుసుకుందంట. ఆవిడకి ఏమి ఇన్విటేషన్ రాలా. పరిసయ్యుడింటికాడ ప్రభు ఉన్నాడు కనుక నువ్వు కూడా రామ్మా అనే ఇన్విటేషన్, పిలుపు అనేది రాలా. ఆవిడ తెలుసుకుందట. ఎవరో? ఓకేనా? ఈరోజు పిలుపున్నా కూడా రాలేకపోతున్నాం. అవునా కదంటారా? పిలుపున్నా కూడా రాలేకపోతున్నాం. పాయింట్ అర్థం చేసుకోవాలి. కానీ పిలుపు లేదు, అయినా సరే ఆవిడ ఏం చేసింది? తెలుసుకుని వచ్చింది. వచ్చి ఏం చేస్తుందో చూద్దాం. అక్కడ రండి అమ్మా, మనసు పెట్టాలి సుమా. ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకుని ఆ వాటిని పోసాను. ఇది మొదట జరిగిన కార్యం. మనం ఇందాక చదివింది అది 2వ కార్యక్రమం. ఈ మొదటగా ఈవిడి ప్రభు ఎవరో తెలుసుకుని వచ్చింది. మొదటి పరిచయం ఎవరు? ఈవిడి మరియే. పేరైతే రాయలేదు కానీ మరియే. మీకు అవసరమైతే వివరిస్తాను నేను దాన్ని. అయితే ఇప్పుడు ఏం చేసింది? ఆయన పాదాల మీద పడి ఆయన కన్నీళ్లతో ఏం చేసింది? పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిచి అత్తరు పూసిందంట. ఇప్పుడు అక్కడ పరిసయ్యుడు అన్నే మరి పైకి నీతిమంతుడే కదా. ఆ తర్వాత 47వ వచనంలో ప్రభు అంటాడు, ఆమె విస్తారముగా ప్రేమించడు గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు. ఎందుకంటే క్షమించేవాడు ఆయన. నువ్వు నేను ఎప్పటికీ క్షమిస్తావంటే నీ అవసరం తీరిస్తే క్షమిస్తావు, నీ అవసరం తీర్చకపోతే క్షమించవు కాదు, దిప్పుతూనే ఉంటాం మన మనసులో. కానీ ప్రభు ఈ లోకానికి వచ్చింది దేనికోసం? పాపులను రక్షించడానికి క్రీస్తు ఈ లోకానికే వచ్చింది. ఆయన క్షమించినప్పుడు, ఆయన కొట్టేసినప్పుడు మనం రాసుకున్న కుదరదు. ఆయన కొట్టేసాడు అది అమ్మా, ఆయన కొట్టేసాడు. ఒకప్పుడు చూడండి బ్యాంక్ లోన్లు ఏం చేశారు? కొట్టేశారు. బ్యాంక్ మేనేజర్ గారు అబ్బాయి కుదరదంటే కుదిరిద్దా? ఎందుకంటే సీఎం గారు ఏం చేశారు? అబ్బాయి వీళ్ళ నా దగ్గర తీసుకుని కుదరదు అక్కడ. ఎందుకంటే అధికారి కొట్టేసాడు కనుక కొట్టవేయబడ్డది. వీళ్ళు వాళ్ళ అబ్బాయి నేను కడతానంటే కట్టుకో అమ్మా. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటయ్యా అంటే, ప్రభు క్షమించటానికి లోకం. ఆయన లేకపోతే మనకి క్షమాపణ అనేది లేదు. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా, మన పాపాలకి క్షమాపణ అనేది లేదు. నేను మళ్ళా చెప్తున్నాను, నా బాల్యకాలపు పాపములు అనే మాట కూడా వాడతాడు, నా రహస్య పాపములు అనే మాట కూడా వాడతాడు. పాపాలు అనేవి నిజంగా చెప్తున్నాను, కొన్ని కనబడతాయి, కొన్ని కనబడవు. కానీ అందరూ పాపులే అన్నాడు ఆయన. ఏ భేదము లేదు, అంతే, అందరూ. ఇది వాస్తవం. ఓకేనా? కొంత ఒప్పుకుంటే క్షమాపణ దొరుకుద్ది, ఒప్పుకోకపోతే పాపాలు పెంచుకుంటాం, అంతే తేట. కానీ పాపాలు క్షమించే ప్రభు దగ్గరికి మనం
వచ్చాం, రైట్. అయితే ఈయన విస్తారంగా ప్రేమించింది కనుక విస్తారమైన పాపాలు ఏమైనాయి, క్షమించబడ్డాయని చెప్పి 50 వచనం ఒకసారి. అందుకు ఆయన నీ విశ్వాసం నిన్ను, అది అంటే దాని అర్థం ఏంటి, ప్రభు నా పాపాలు క్షమిస్తాడని వెతుక్కుని వచ్చింది, పాదాల మీద పడి తన పాపాన్ని ఒప్పుకుని కన్నీళ్లతో పాదాలు కడిగింది. ప్రభు ఏం చేశాడు, క్షమించాడు కనుక రక్షించాడు. పాపాలతో ఉన్నామనుకో పాతాళం ఏం చేస్తుంది, పట్టుకుంటుంది, అప్పుడు శిక్షలోకి పోతాం. కనుక ఆ శిక్ష నుండి ఇవిడేమైంది, తప్పించబడ్డది. ఇది ప్రభు చేసింది. ఇది మొదటి కార్యక్రమం. ఎవరో అక్కడ పేరు రాయలేదు, పాపాత్మురాలు అనే పదం వాడాడు ఏమో. అలాగే 10వ అధ్యాయము 38వ వచనం త్వరగా రండి. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించును. ఆ గ్రామమే బేతనియ. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఎంట, మార్తా గారు ప్రభుని ఏం చేశారంట, ఆహ్వానించారంట. తర్వాత ఆమెకు మరియా అను సహోదరి ఉండడు. అంటే ఇప్పుడు మార్తా మరియా ఎవరు, అక్క చెల్లెలు అదనమాట. ఓకేనా. ఆ తర్వాత ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి, ఎవరో మరియా, మార్తా గారు ఏం చేస్తున్నారు, పిలిచినవిడ ఆవిడే విస్తారమైన పనులు ఎట్టుకుంది అమ్మా, విస్తారమైన పనులు ఎట్టుకుంది. ఇప్పుడు మరి ఏం చేస్తుంది, ఆయన పాదాల దగ్గర కూర్చుని ఏం చేస్తుంది, దాని అర్థం ఏంటి, ఆ పాదాలు దొరికి నేను సంతోషిస్తుంది ఆవిడ. ఎవరో మరియా. 11వ అధ్యాయం యోహాను సువార్త 11వ అధ్యాయం త్వరగా తీసారమ్మా. మొదటి వచనం. మరియా ఆమె సహోదరైన మార్తా అనువారి గ్రామమైన బేతనీలో లాజరు అను ఒకడు రోగి ఆయన. ఇప్పుడు 3వ వ్యక్తి కనబడుతున్నాడు మనకి. ఎవరైనా అమ్మ మరియా, మార్తా, లాజరు. అమ్మ ఇందాక గ్రామం అన్నాడు బేతనియా. ఓకేనా. ఇప్పుడు ఇందాక పాపాత్మురాలంటే ఎవరు అనుకున్నాం, అప్పుడు చెప్పాడు చూసుకోండి. అక్కడ ఈ లాజరు ప్రభునకు అత్తరు పూసిన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియాకు సహోదరు. క్లారిటీ వచ్చిందా అమ్మా? ఇందాక చదువుకున్నాం కదా మొదట 7వ అధ్యాయంలో. ఆవిడ ఏం చేసింది తల వెంట్రుకలతో. ఇప్పుడు ఇక్కడ పేరు చెప్పాడు మరియా. ఓకేనా. అక్కడేమో పాపాత్మురాలు అన్నాడు. నిజంగా చెప్పాలంటే అందరి పేర్లు కూడా అక్కడ ఏది రాయాలి, పాపాత్ముడనే రాయాలి. ఓకేనా. ఇప్పుడు అక్కడ పాపం తర్వాత ఏమైంది, కడగబడ్డది. అందుకు తర్వాత పేరు గమనించాలి. తర్వాత ఆమె జీవితం తను అక్కడ మార్చింది, తన సహోదరుని మర్చిపోతుంది. ఓకేనా. యేసు ప్రభుకి అత్యంత ఇష్టమైన ఈ కుటుంబం ఏదైనా ఉందంటే బేతనీలో ఉన్న లాజరు గారి కుటుంబం. ఓకేనమ్మా. బేతనీలో ఉన్న లాజరు గారి యొక్క కుటుంబం. పాయింట్ ఎందుకు అంటే ఆవిడ ఒప్పుకుందే, ప్రభుని గౌరవించింది. ఇప్పుడు 12వ అధ్యాయంలోకి వస్తే ఇప్పుడు 3వ వచనం. ఆల్రెడీ లాజరు గారు చనిపోయారు, 4వ దినం తిరిగి లేచాడు. ఇప్పుడు 12వ అధ్యాయంలోకి వస్తే ఇప్పుడు ఆ లాజరు గారు వీళ్ళందరూ కలిసి భోజనం చేస్తున్నారంట, పస్కా పండగ. ఓకేనా. ఇప్పుడు చదవండి అక్కడ. అప్పుడు మరియా మిక్కిలి విలువగల, ఒకసారి 2వ వచనం, మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనము కూర్చున్న వారిలో ఒకప్పుడు ఆయన చనిపోయాడు. ప్రభు మళ్ళీ అతన్ని బ్రతికించుకున్నాడు. మరలప్పుడు కలిసి ఏం చేస్తున్నాడో, భోజనం చేస్తున్నాడు. ఎంత ఆనందం ఇది. ఇదంతా కార్యం ఎవరయ్యా అంటే మొదట మరియా చేసిన పని. ఆ మరియగాన ఆ ప్రభుని అంత విస్తారంగా ఆయన్ని గౌరవించకపోతే ఆ ఆనందం ఆవిడికి ఉండేది. అది నేను అంటున్నా. మూలాలు ఎప్పుడు మర్చిపోకూడదు అమ్మా, మూలాలు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అందుకే నీకున్న మొదటి ప్రేమను చూసుకో అంటాడు ఆయన. నీవు మొదట విన్న ఉపదేశం ఏ స్థితిలో విన్నావో జ్ఞాపకం చేసుకో అంటాడు ఆయన. నీకున్న మొదటి ప్రేమను నువ్వు విడిచిపెట్టు, మళ్ళొకసారి జ్ఞాపకం చేసుకో అంటాడు. మరలా మీ పితరుల కాలంలో చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకోమంటాడు ఇశ్రాయేలు వారిని. అలాగే హెబ్రీ గ్రంథకర్త అంటాడు, మీ పూర్వ దినాల్లో చూసుకోండి, మీరు దేవుని కొరకు ఎంత ప్రయాసపడ్డారో. ఓకేనా. ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ రిఫరెన్స్ ఇస్తే సమయం లేదు, కిందకు వచ్చేద్దాం. ఇక్కడ మనకు 3వ వచనం. అప్పుడు మరియా
యోహాను సువార్త 12:3 అండి. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచజటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. తర్వాత వచ్చేద్దాం. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయనను అప్పగించి ఉన్న ఇస్కరియోతు యోధ ఈ అత్తరెందుకు 300 దేనారములు అమ్మి, అంటే ఆనాటి కాలంలో ఒక కూలి పనికి ఒక దేనారం. ఇవాళ కూలి పని ఎంత? అయ్యి బాబోయ్, పోనీ అనుకుందామంటారా? 1000 అంటే అదిగో 1000 వస్తలేదని అనకండి సోమా, పోనీ 1000 అనుకుందాక చెప్పు అండి. ఒక కూలి పని 1800 రూపాయలు అనుకుందాం. కానీ ఎంత ఖర్చు పెట్టిందో తెలుసా? 300 కూలి పనులు ఖర్చు పెట్టింది ఆవిడ. అర్థమైందండి మీకు? ఒక దేనారం అంటే ఒక రోజు కూలి పని ఆ లెక్కలో. అంటే సంవత్సరం కూలి పని ఏం చేసింది ఆవిడ? అందుకు కంగారు వచ్చింది ఎవరికే? యోధా గారికి. కానీ ఆ తర్వాత మాట చెప్తే ఆడు దేవుని మీద ఉన్న మనసుతో మాట్లాడేది కాదు. మనోడు ఏం చేసుకుంటున్నాడు? తన అకౌంట్లో వేసుకుంటున్నాడు. మర్చిపోద్దు, తన అకౌంట్లో వేసుకుంటున్నాడు. ఎవరో? మార్క్స్ వార్తలకు ఒక్కసారి వెళ్దాం. 14 అధ్యాయం. ఆ సందర్భమేమో ఇక్కడ మాట్లాడుతున్నాడు. 7వ వచనం అమ్మా. పేదలు ఎల్లప్పుడు, నేను మరలా చెప్తున్నాను, వెంటనే ఆడు సెంటిమెంట్తో కొట్టాడు. ఏమని? బేదలుగా పెట్టచ్చు కదా, ఈ ధనాన్ని అనవసరంగా ఎందుకు పాడు చేసావని అంటున్నాడు. కానీ ప్రభు ఏమంటున్నాడు? బేదలు ఎల్లప్పుడు. నేను ఒకసారి చెప్పాను మీకు, మీరు దాన ధర్మాలు చేయండి, తప్పని అంటలా. దానికంటే గొప్పది ఏదన్నా ఉందంటే సువార్త. దానికంటే గొప్పది ఏదన్నా ఉంది అంటే సువార్త. దానికి దీనికి తేడా ఏంటయ్యా అంటే, అక్కడ ఒక పూట మాత్రమే భోజనం చేస్తాడు. సువార్త ప్రకటిస్తే వాడు శాశ్వతంగా దేవునితో ఉండే జీవాహారాన్ని తింటాడు. అర్థమైంది మీకు? అది అక్కడ భోజనం పెట్టారనుకోండి, మళ్ళీ సాయంత్రానికి ఏమవుతుంది? అది తప్పని నేను అంటలా, అది పెట్టాలి. కానీ దానికంటే గొప్పదే ఏది? సువార్త. అది మర్చిపోకండి సుమా. అమ్మ తర్వాత రండి. బేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేసుకోండి. అది వాళ్ళు ఎప్పుడు ఉంటారు. తర్వాత నేను ఎల్లప్పుడూ మీతో ఉండేవాడిని కాదు. తర్వాత ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరం ముందుగా, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆవిడ శక్తికి మించి చేసిందంట. అందుకే 300. ఈరోజు జీతం వేస్తానని అనుకుందాం, సంవత్సరం జీతం వేస్తే ఏమైపోతాం? సంవత్సరం జీతం వేస్తానంటే ఏమైపోతాం? అంటే సంవత్సర కాలం ఏమైపోయినట్టు. అయ్యో, సంవత్సర కాలం జీతం వేస్తామని అనుకున్నామనికి ఏమైపోతున్నట్టు? ఆధారం ఇంకేముంటుందండి? అదే అన్నాడు ఆయన, ఆవిడ శక్తికి వేసింది. ఇప్పుడు తర్వాత చూడండి దాన్ని ఎలాగ మాట్లాడాడు ప్రభు. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడిన మీతో నిత్యముగా. ఈవిడ చేసిన దానికి సువార్తకి సంబంధం ఏంటి? ఓకేనా? ఎప్పుడైనా చాలా జాగ్రత్తగా వినాలి. అందుకే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అంటాడు. మనం ఎప్పుడు దేవుడు ఇస్తూనే ఉంటాడు, అది గుర్తుపెట్టుకోండి. దేవుడు మనకి ఎప్పుడు కూడా, అందుకే ఇందాక నేను ప్రారంభంలో చెప్పాను, ఆయన ఇచ్చాడా? దేహాన్ని ఇచ్చాడు, నాకు కుటుంబాన్ని ఇచ్చాడు, నేను పని చేసుకోవడానికి ఈ చేతి పనిని, ఆయన చేతి పనిని ఇచ్చాడు. మళ్ళా నా చేతి పనిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. మర్చిపోద్దు అమ్మ, ఆశీర్వదిస్తున్నాడు అన్నాడు. ఇక్కడ జకర్యా గ్రంథంలోకి వెళ్దాం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయము. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం. తీసారా? 4వ అధ్యాయం తీసారా? 9వ వచనం చదువుదామా. చదవండి. 8వ వచనం. యెహోవాకు మరలా నాకు ప్రత్యక్షమై
778 పేజీ. ఓకేనా? చదవండి. యెహోవాకు దేవుని మాట, అది మనుషుల మాట కాదు. ఏం సెలవిస్తున్నాడు చూద్దాం. జెరుబ్బేలు అంటే ఎవరు? నాయకుడు. యెజ్రా గ్రంథంలోని మనం చూసినట్లయితే చెరలోకి వెళ్ళిపోరు కదా ఎవరో ఇశ్రాయేలు వారు. వారిని మళ్ళా యెరూషలేముకి వచ్చారు కదా. వాళ్ళందరినీ కూడా నడిపించటానికి నాయకుడు. మోషే ఎలాగైతే నాయకుడు అయ్యాడో అలాగే జెరుబ్బేలు కూడా నాయకత్వం వహించాడు. అయితే ఇప్పుడు మరలా యెరూషలేములో ఏం చేయాలి? మందిరం ఏమైపోయింది? పాడైపోయిన మందిరాన్ని మళ్ళీ ఏం చేయాలి? కట్టాలి. ఆ పనిని కట్టడానికి దేవుడు ఇతనికి అవకాశం ఇచ్చాడట. ఎవరికే? అమ్మ జెరుబ్బేలుకి ఇచ్చాడట. ఇప్పుడు ఆ మాట చెప్తున్నాడు. ఇప్పుడు చదవండి. జెరుబ్బేలు చేతులు ఒక్కసారి ఈ మందిరానికి ఏమేసాయంట? ఒకసారి యెజ్రా గ్రంథం 3:8 మరలా జకర్యా గ్రంథంలోకి రావాలి. యెజ్రా గ్రంథం 3 అంటే ఇప్పుడు జెరుబ్బేలు యొక్క చేతులు ఏమేసాయంట? మందిరానికి ఏమేసాయంట? పునాది వేసాయంట. అమ్మ 3 చదువుదాం. భయపడుచు 8 చదవండి. 3:8 యెరూషలేములో ఉండు దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరం 2వ నెలలో అదే వీళ్ళందరూ జెరుబ్బేలు దొరికాడు లేదు అక్కడ మీకు? దొరికారు కదా. ఇప్పుడు ఒకసారి 10 చదవండి. శిల్పకారులు అదనమాట. శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాదిని వేయుచుండగా అంటే ఇప్పుడు ఏం పడుతుంది అక్కడ? ఇప్పుడు నేను ఎప్పుడో మాట చెప్తున్నాను. జెరుబ్బేలు నాయకుడు. ఇప్పుడు మందిరాన్ని ఏం చేయాలి? కట్టాలి. ఇప్పుడు ఆయన నాయకత్వంలో ఆయన అధికారంలో ఏం జరుగుతుంది అక్కడ? మందిరానికి ఏం పడ్డది? పునాది పడ్డది. పునాది పడ్డాక కొంతకాలం ఆటంకం జరిగిందంట. ఇంచుమించు 20 సంవత్సరాలు మళ్ళీ దాన్ని ఆటంకపరిచారట. అమ్మ మళ్ళీ కొంతకాలాన్ని ఏం చేశారంట? ఆటంకపరిచారట. ఓకేనా? మీకు చూపిస్తాను చూడండి. అక్కడ 4వ అధ్యాయము 24 4:24 యెరూషలేములో నుండు దేవుని మందిరపు పని నిలిచిపోయింది. ఎలాగో పారసిక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడిందో 2వ సంవత్సరం ఆ పని అంటే మళ్ళీ ఏమైంది? పునాది వేసారు. ఏమైంది అమ్మా? 2 సంవత్సరాలు కాదు. ఏమైంది? మన పాయింట్ ఎంత అయింది? ఇక్కడికే కొంతకాలం పునాది వేసిన ఏమైంది? ఆగిపోయింది. ఎందుకంటే అక్కడ ఆటంకపరిచారు. అక్కడ ఆటంకపరిచారు. మీకు మరలా చెప్తున్నాను, మన జీవితాల్లో మన విశ్వాసాలు ఎదుగుదాం అంటే అపవాది కూడా ఏదో రకంగా ఆటంకాలు పరుస్తుంది. ఎందుకంటే ఈరోజు మందిరం ఏంటయ్యా అంటే నీ దేహమే దేవాలయం. ఈరోజు మందిరం ఏంటి? దేవునికి ఆ సజీవమైన రాళ్ళ వల్ల మనం ఏమవుతున్నాం? కట్టబడుతున్నాం. ఇప్పుడు మనం కూడా ఆత్మీయంగా ఎదగాలంటే మనకు కూడా ఏదో రకంగా ఆటంకం కలిగిద్ది. కానీ ఆటంకం కలిగిన మనం ఏం చేసుకోవాలి? మనం ఏమవ్వాలి? విశ్వాసాలు ఏమవ్వాలి? స్థిరులు కదలు అంటే పునాదిలాగా స్థిరత్వం కలిగి ఉండాలి. మన విశ్వాసం కూడా అలాగే ఉండాలి. దేవుడు ఉన్నాడు, ఒక సమయం దేవుడు ఖచ్చితంగా సాయం చేస్తాడు. ఇప్పుడు అలా కొంతకాలం ఆగితే జకర్యా గ్రంథం 4వ అధ్యాయం త్వరగా 9 జెరుబ్బేలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నది, అతని చేతులు. దీని అర్థం ఏంటంటే మందిరపు పని పునాది వేశాక మరలా పని పూర్తయింది. చూసారా? ఇంచుమించు 20 సంవత్సరాలు పట్టిందంట. మధ్యలో ఏమైంది?
ఆటంకానికి 20 సంవత్సరాలు పట్టిందంట. నేను ఎప్పుడైనా మళ్ళీ దాన్ని వివరిస్తాను. అంత సమయం ఏంటి, మధ్యలో ఏం జరిగింది అన్నది ఒకసారి చెప్పాను. మళ్ళీ ఎప్పుడైనా మనం నేర్చుకుంటాం. అయితే 20 సంవత్సరాలు ఏమైంది? ఈ లోలో పని ఎప్పుడైతే ఆగిపోయిందో ప్రజలు ఏం చేశారయ్యా అంటే, మందిరం పని మాకు సంబంధం ఏమీ లేదండి. ప్రజలు ఏం చేసుకున్నారు? అగ్నిగ్రంథంలోకి వెళ్తే వారు సరంబులు వేసుకుని ఎండ్లలో ఉంటూ దేవుని సమయం ఇంకా రాలేదనుకుని వారి పనులు ఏం చేసుకున్నారు? దేవుని సమయం ఎప్పుడు ఉంటుందని గతకాలం చెప్పాను నేను. అవునా? గతకాలం చెప్పుకున్నాను. దేవుని సమయం ఎప్పుడు నేడే అనుకోల, అది దేవుని సమయం ఎప్పుడూ ఉంది. కానీ మనం ఏమనుకున్నా సమయం రాలేదు అని మనం అనుకుంటాం. కానీ ఒక విషయాన్ని చూస్తే ఇలా నిర్లక్ష్యం చేయటం వల్ల ఆటంకాలు కలిగి 20 సంవత్సరాలకి మరలా దేవుడు ఏం చేశాడయ్యా అంటే, మరలా వారిని బలపరిచి మరలా ఆ మందిరం పని పూర్తయింది. ఎన్ని సంవత్సరాలకే? 20 సంవత్సరాలకి. ఇక్కడ ఏంటయ్యా అంటే, ప్రారంభించినప్పుడు జెరుబ్బేలు ఉన్నాడంట అక్కడ, పునాది వేసినప్పుడు. ఇప్పుడు అక్కడ ఏమన్నాడు? ఆ మాట చూడండి, ఆ జెరుబ్బేలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు. అది జీవితం. ఏమండి? ప్రారంభం ముఖ్యమే, ముగింపు ముఖ్యమే. బాప్తిసం పొందుకోవటం ముఖ్యమే, బాప్తిసం తీసుకున్నది మరణ పర్యంత వరకు కాపాడుకోవటం కూడా ముఖ్యమే. అవునా కదంటారా? అలాగే ఎప్పుడు కూడా ప్రారంభించిన పని మధ్యలో వదిలేయకూడదు. ప్రారంభించిన పని ఏనాడు మధ్యలో విడిచిపెట్టకూడదు. కనుక ఎప్పుడు కూడా మనం ఏం చేస్తూ ఉండాలి? గత కాలం చెప్పుకున్నాను అమ్మా, దేవుని పని అంటే నిద్రపోకుండా మెలకుగా ఉండాలి. మెలకుగా లేకపోతే అపవాది వచ్చి ఏం చేస్తాడో గురుగులు విత్తేస్తాడు అని చెప్పాం మనం గత కాలం. అందుకే నిద్రపోతున్నావని ఏమన్నాడు? యోనాని ఒరే నిద్రపోతా పైకి లేగరా అన్నాడు ఆయన. కానీ నిద్రపోతున్న ఎవరినే? ఏలియా గారి లెగ్గొట్టి 40 దినాల ప్రయాణం ఉంది, 40 రాత్రులు 40 దినాలు పగలు ఓరేపు కొండకు వెళ్ళు, అక్కడ నీతో మాట్లాడతాను అన్నాడు. నేను ఒక్కడే బతుకున్నాను, యెజబెల్ అని చెప్పేస్తే నేను ఒక్కడే దాగేయను అని చెప్తే, నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ మాట్లాడతాను అన్నాడు. అక్కడికి వెళ్ళాక ఏం చేశాడు? హాజాయేలుని అభిషేకించు, యెహూను అభిషేకించు, ఎలీషాను అభిషేకించు అని చెప్పాడా లేదా? చెప్పాడు. ఆ తర్వాత పాయింట్ అర్థం చేసుకోవాలి. ఆ 3 పనులు చేస్తే, ఒరే నువ్వు ఒక్కడే ఉన్నావు అంటున్నావు కదా, నేను 7,000 మందిని దాచుకున్నాను రా అని చెప్పాడు అక్కడ. ఓకేనా? 7,000 మందిని దాచుకున్నాను అన్నాడు. అందుకే ఎప్పుడు కూడా మనం ఒక్కడ మాత్రం అనవుతుంది, నేను లేకపోతే ఏది అని అంటూ. దేవుడు ఆల్రెడీ ఏం చేసుకుంటాడు? తన పని కోసం నిర్ణయించుకుంటాడు. కానీ ఏంటయ్యా అంటే, ఆ పనిలో మనం ఏమవ్వాలి? నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. కాపాడుకుంటే ఖచ్చితంగా పనిని దేవుడు దీవిస్తాడు. ఇక నేను చెప్పేది ఏంటంటే, ఆయన చేతులే పునాది వేసి, ఆయన చేతులే ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రజలు వెనకబడినా కానీ జెరుబ్బేలు వెనకాల నిరాశలో. ఎప్పుడైనా జరుగుతుంది అనుకుని ఆనందంగా ఉంటుంది. ఆటంకాలు జరిగినప్పుడు ఎలా ఉంటుంది? మనసు నిరాశ వస్తుంది. ఇప్పుడు 4 ఉన్నారు, సంతోషం. 4 లేకపోయినా కలిమిలో ఉండటం నేర్చుకోవాలి. అంతే అండి, లేములో ఉండటం నేర్చుకోవాలి. ప్రభువుతో ఉన్నప్పుడు 12 మంది ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నాడు. ప్రభు అన్నాడు, ఒక దినం వస్తుందో మీరు అందరూ వెళ్ళిపోతారా అన్నాడు. ప్రాణం పెట్టేస్తాం ప్రభు అన్నారు. ప్రభుని పట్టుకుంటుంటే ఆయనకి వీళ్ళందరూ వేరు, ఒక్క యోహాను మాత్రం ఆగాడు. ఉన్నాడా లేదా? సిలువ దగ్గర ఎవరున్నారు? యోహాను ఒక్కడు. అందుకే ఆయన ప్రియ, అతను ఎందుకు ప్రేమించాడయ్యా అంటే నిలబడ్డాడు ఆయన. అంతేనే కదా? అతనంటే ఇష్టమే. అతనంటే ఎందుకు ఎక్కువ అంటే అక్కడ కార్యం కనబడుతుంది, వీళ్ళందరూ పారిపోయారు. కానీ అతను అక్కడ అది కష్టకాలంలో నిలబడ్డదే కదా ప్రేమ. కష్టాలు వస్తున్నాయి కదా, మనం ఉంటే ఆ కష్టం మనకు అంటుకుంటుంది కదా, పారిపోతే ఇంకెలా ఉంటుంది ప్రేమ? కనుక ప్రభు ఒక వ్యక్తిని ప్రేమించాడయ్యా అంటే ఎన్నో అతను ఓర్చుకున్నాడు. కనుక జెరుబ్బేలు ఆయన చేతులు పునాది వేసిన ఆయన చేతులే. రైట్. ఇంతకీ ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మన చేతులు సూచనగా ఉండాలట. మన చేతులు ఎలా ఉండాలంటే ఎవరి పనికి? ఇప్పుడు అంత విస్తారంగా ఆవిడ సంపాదించి ఉంటుంది. అవునా? ఏది? అత్తరం. ఇప్పుడు సంపాదించిన చేతిది ఖర్చంతా కూడా ప్రభుకి ఏం చేసింది? ఇప్పుడు ఆవిడ జ్ఞాపకార్థంగా లేదా? ఎప్పుడైనా తీసుకోవడానికి ఇష్టపడతాం తప్ప పెట్టడానికి ఎవరైనా ఇష్టపడతామా? కానీ ప్రభు ఎప్పుడు కూడా ఈ చెయ్యి ఎలాగుందని చూస్తాడంట ఆయన. అందుకే ఈ చెయ్యి ఎప్పుడు సూచనగా ఉండాలంట. ఇంకొక మాట, మనం ఎవరికైనా లేని వారికి మనం 10 రూపాయలు పెడతాం, మన పిల్లలు పెడతారు.
అవునా కదంటారా? మనమే చేతిలో ఉన్నాయి కూడా లేవన్నాం అనుకోండి, మన పిల్లలు కూడా ఏం చేస్తారు? ఇంకా బాగా చెప్తారు. కనుక మనం ఎప్పుడు కూడా నేర్పాలి. ఇందాక అదే కదా ఇశ్రాయేలు వారికి చెప్పింది ఏంటి? చెప్పాలి, నువ్వు చేయడం చూపించాలి, నీ జీవిత కాలంలో మర్చిపోకుండా ఉండాలి అని చెప్పాడు ఇందాక. అంతేనా? రైట్. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆవిడ జీవితం ఎలాంటిది, ఆవిడ జీవితం ఎలాంటిది అన్నాను ఇందాక. అమ్మా కదా, మీకు ఒక్క మాట చూపించి నేను ముగించేస్తాను. నిర్గమకాండం 29వ అధ్యాయం. నిర్గమకాండం 29వ అధ్యాయం ఒక్క వచనం మరొక వచనం చెప్పి నేను ముగించేస్తాను. 29వ అధ్యాయం తీసారమ్మా. 37వ వచనం. 29, 37 ముగించేసుకున్నాం. అమ్మా 7 దినములు నీవు బలిపీఠము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసి, అంటే బలిపీఠాన్ని ఏం చేయాలి? పరిశుద్ధపరచాలి. ఏమో తర్వాత ఆ బలిపీఠము నువ్వు పరిశుద్ధం చేస్తే ఇప్పుడు ఆ బలిపీఠాన్ని దేవుడు ఏం చేస్తాడో అతి పరిశుద్ధం చేస్తాడు. ఏమో తర్వాత ఆ బలిపీఠమునకు ఆ బలిపీఠానికి ఏదైతే తగులుతాదో అదంతయు అది అలా తగిలేదంతా ఏమవుతుందట? ప్రతిష్ఠితం అవుతుందంట. బలిపీఠం మీద చేసేది ప్రతిది ఏమవుతుంది? ఏ వస్తువులు వేసిన ఏమవుతున్నాయి చెప్పాలి. ఇప్పుడు ఏదైనా అర్థమైందో లేదన్నా తెలియదు, కానీ ఒక అర్పణ పట్టుకుని వెళ్ళి బలిపీఠం మీద పెడితే బలిపీఠానికి తగిలేది ఏం చేసిందా? ఆ ఇచ్చిన అర్పణనే పవిత్రపరిచిందా లేదా? అమ్మ మన జీవితాల్లో ఎక్కువ శాతం ఇందాక ఇస్కరియోతు యోధ ఏమన్నాడో, బేదలకు ఇవ్వచ్చు కదా అని దొంగ ప్రేమ చూపించాడు. అవునా కదంటారా? కదా. నిజం చెప్పండి, ఇస్కరియోతు యోధ దొంగ ఇంకెవరైనా దొంగలు ఉన్నారా? మలాకి గ్రంథంలో చెప్పాడు ఆ దొంగలు ఎవరో. నీ కష్టపడిన దాంట్లో ఏం చెయ్యపోతే అక్కడ ఉన్న వాళ్ళు అందరికీ మీరు దొంగిలించి తిరిగి అన్నాడా లేదా? అంటే ఇస్కరియోతు యోధాలు ఉన్నారనా లేదా? ఉన్నారు. రైట్. అయితే నేననేది ఏంటంటే మన కష్టంలో కూడా గమనించాలి. మన కష్టంలో కూడా ఆయన పనికి, ఆయన మహిమకి మనం ఇస్తే ప్రభు జ్ఞాపకాల్లో మనం ఉంటాం. ఓకేనా? నువ్వు ఎక్కడ ఎంత పెట్టినా కూడా జ్ఞాపకాలు ఉండరండి. పెట్టిన చెయ్యే కరిచే రకాలు కదంటారు, చెప్పండి. అది కనుక ఆయన పని చేస్తే ఒక మరియాని ఎలాగైతే జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన, అలాగే మనం కూడా జీవ గ్రంథాల్లో ఉంటుంది ఆ పేరు. ఆ సహకారుల పేర్లు ఎక్కడున్నాయి? అది అన్నాడు. అంటే ఇప్పుడు ఆయన జ్ఞాపకాల్లో ఉంటామంట. ఎక్కడ చేస్తే ఆయన పని కొరకు. మరో కనుకోకుండా సుమా, స్వార్థంతో నేను మాట్లాడతాలా. ఎందుకంటే ఆవిడ చేసింది ఏమైంది? ఎందుకో తెలుసా? ఆవిడ ఎలా సంపాదించింది. కానీ సంపాదించింది ఏం చేసింది? మొదటగా పాదాలకు కూర్చింది. ఎందుకో తెలుసా? ఆ పాదాలకే కదా, ఆ పాదాల కోసమే కదా. ఆవిడ పశ్చాత్తాపం ఎక్కడుంది? దావీదు దేవునికి దేవుని పాదపీఠానికి మందిరం కట్టాడు. ఆయన దేవాలయం ఎందుకు కట్టాడు అన్నారు తెలుసా? ఆయన పాదపీఠం కొరకు, మందసం కొరకు కట్టాడంట. ఇప్పుడు ఆ పాదపీఠ దగ్గర మనకు క్షమాపణ దొరుకుతుంది. రెండవది, మందసం ద్వారా మనకు ఉపదేశం దొరుకుతుంది. అందుకే మరియా ఆయన పాదాలనే కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకతో తుడిచి అత్తరు పూసింది అన్నాం. తర్వాత ఆవిడ ఏం చేసింది? అక్కగారేమో విస్తారమైన పనులు పెట్టుకుంటే ఈవిడ ఎక్కడ కూర్చుంది కదా? పాయింట్ అర్థం. ఆయన పాదాల దగ్గర కూర్చుని ఏం చేస్తుంది? రైట్. ఎందుకంటే ఆయన పాదాలే నాకు క్షమాపణ, ఆయన బోధే నాకు సమాధానం. అవునా కదంటారా? ఆయన మాటలే నాకేమున్నాయి? సమాధానం అంది. రైట్. చివరగా ఇంక ప్రభు ఇంక అప్పగించబడుతున్నాడు ఉండగా ఏం చేసింది తెలుసా? అప్పుడైతే పాదాలు గడిగింది, ఇప్పుడైతే మొత్తం ఏం చేసింది? అప్పుడు కంటే ఎక్కువ ఖర్చు పెట్టింది. అయ్యో, అప్పుడు ఖర్చు పెట్టినప్పుడు ఎందుకు ఖర్చు పెట్టామని ఒకడనలా, ఈవిడ ఎందుకు వచ్చిందని అడిగారు అక్కడ. కానీ ఎక్కడ ఎక్కువ ఖర్చు పెట్టాడు ఆయనకి, ఎక్కడ ఉన్న వాళ్ళు ఏమడిగారు? ఎంత అవసరమా అని అన్నారు. అని అంతేనా? ఎంత అవసరమా అని మాటలు వచ్చినాయి. నిజం చెప్పాలి, నిజంగా మన ప్రాణం మీదకి వస్తే అదే డైలీ వాడచ్చు కదా. మన ప్రాణం మీదకి వచ్చిందనుకోండి, ఎంత ఖర్చు పెట్టాలని అనొచ్చు కదా. అనం. ఏం చేస్తాం? అందుకే ఆదిమ సంఘం ఏం చేసిందో తెలుసా?
తమ స్థిరాస్తులు అమ్మి, మీకు ఒక్క మాట చెప్తే నేను ముగించేస్తున్నానంటే, మీరు దేనికైనా తగులుబడి చూసుకోండి. మీరు ఏదైనా మన బ్రతకడానికి తగులుబడి అంటే దాని అర్థం ఏంటి? ఒక పెళ్లి చేస్తున్నాం, మన దగ్గర డబ్బు ఎంత ఉంది. బిడ్డను చదివిస్తున్నాం, మన దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి. ఓకేనా? ఇల్లు కట్టుకోవాలి, మన దగ్గర డబ్బులు ఎంత ఉన్నది ఉంటాయి. కానీ దేవుని పనులు తగులుబడి చూసుకోకూడదు. నా అనుభవంతో చెప్తున్నాను నేను. తగులుబడి చూసుకుని వెళ్ళేవాడుకో దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు లెక్కెట్టుకుని చేస్తున్నట్టు లెక్క. పాయింట్ అవుతుంది. అందుకే పేద విధవరాలు ఏం చేసింది? మరి వాళ్ళందరూ కూడా తగులుబడిలోనే చూసుకున్నారు. కానీ ఈవిడ ఏం చేసింది? తనకున్న జీవనం అంతా ఏం చేసింది అంటే దేవుని పనులు ఎప్పుడు కూడా తగులుబడితో సంబంధం లేదు ఇక్కడ. ఎందుకు ఈ మాట అంటున్నాను తెలుసా? ఆవిడ జీవితం మంచిది కాదు, కానీ ఆవిడ వస్తువులు ఆవిడ ఏం చేసాయో తెలుసా? బలిపీఠం మీద పడేది ఏమవుతుంది కాదా? ఇప్పుడు ఆ బలిపీఠం మన కోసం బలైంది ఎవరో కాదా? ఇప్పుడు ఆయన కొరకు మనం ఖర్చు పెట్టే డబ్బు కూడా పవిత్ర అవుతుంది. అర్థం కాల. ఇంత కట్నాలు ఇచ్చి చేసేవండి, కనీసం మాట్లాడతలేదండి. ఉన్నాయో లేవదు లోకంలో బాధలో? చెప్పండి. ఇంత కట్నాలు ఇచ్చానండి, ఇన్ని డబ్బులు ఇచ్చానండి, కానీ వాళ్ళు ఏం చేస్తలేదండి. ఎందుకంటే ఏమి అంటే తప్పని నేను అంటలా, వాళ్ళకి ఆ నమ్మకం ఉండదు. కానీ దేవుడు మర్చిపోయేవాడు. అందుకే జ్ఞాపకార్థంగా ఉందన్నాడు, ప్రశంసింపబడుతుందని అన్నాడా లేదమ్మా? అన్నాడా లేదా? అంతేగాని మనలో మళ్ళీ అననీయ సప్యారా మనసు కూడా రాకూడదు. వాళ్ళు ఏం చేస్తారు పాపం, చేద్దామని చేసిన మధ్యలో ఏమనిపించింది? మరలా అనిపించింది. అనుకున్నాను మళ్ళీ ఇంత అవసరమా అనిపించింది. కానీ ఎవరిని మోసం చేశారు? ఏమైపోయారు? నష్టపోయారు. మన జీవితాలు దేవుని భయపడాలి. దేవుని పనికి ఎప్పుడు కూడా మనం ముందుకి వెళ్ళాలి. ఎందుకంటే దేవుని పనికి మనం ఎప్పుడైతే చేస్తామో దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కాదు. అది మనం ఇంకో మాట, ఆయన జ్ఞాపకంగా నువ్వు ఉంటే ఆయన జ్ఞాపకాలు ఎప్పుడు నువ్వు ఉంటావు. అవునా కదంటారా? నేను మరలా ప్రేమతో చెప్తున్నా. నాకు ఆపరేషన్ జరిగింది, 6 లక్షలు చాలా. ఆయన పని చేశాను. మరి దేవుడు ఏం చేశాడు? నాకు 6 లక్షలు అలా దేవుడు సమకూర్చాడు. నన్ను వదిలేడా అంటే నేను చేసుకున్నది ఇంకో మాట, ఎక్కడైనా ఒక్కలేక వ్యాపారంగా నేను చేసే ఆలోచన నాకు లేదు. అందుకే వచ్చి ప్రార్థన చేయను అన్న మళ్ళీ లోకంలో ఒక ముద్ర ఆడుతుందేమన్న భయం అమ్మా. కనుక అది కాపాడుకున్నాను. కానీ కష్టకాలంలో దేవుడు ఏం చేశాడు? హృదయాలు తెరిచి చేశాడా లేదా? మరలా చెప్తున్నాను నేను, నాకు ఆపరేషన్ ఏం ఖర్చు అంత దేవుని కృప. మనుషుల హృదయాలను దేవుడు ఏం చేశాడు? నేను ధైర్యంగా చెప్తాను దేవుని సన్నిధిలో, ఆయన విడిచిపెట్టేవాడు. ఎందుకో తెలుసా? రాత్రనక పగలనక పిల్లలతోనూ ఆవిడ మొత్తం మేము ఎక్కడ తిరిగామో దేవుడు తెలుసు. అది ఓకేనా? బండి మీద వెళ్తే డబ్బులు అయిపోతాయేమో, ఓకేనా? మీటింగ్లు పెడితే డబ్బులు అయిపోతాయేమో. ఎప్పుడు 7 రోజులు మీటింగ్ పెడతాను, ముందేం చూసుకోవాలి? డబ్బులు ఎంత ఉన్నాయి, ఎంత వచ్చింది చూసుకోవాలి. కానీ ఏనాడు కూడా లేదు. కానీ అందుకే తగులుబడి చూసుకుని దేవుని పని చేయను ఎప్పుడు కూడా. నేను మీకు కూడా తెలిసి అప్పులతో చేస్తాను, అప్పులే ఉంటాయి కానీ తీర్చేవాడు ఒక ఆయన ఉన్నాడు. నేను నమ్మింది అది. ఏమో అవునా అంటారు కదంటారా? కనుక దేవునికి కృప ఏంటయ్యా అంటే దేవుని పని చేసేది అది ఎక్కడికే వెళ్ళదు, ఆయన జ్ఞాపకాల్లో ఉంటుంది. ఆయన జ్ఞాపకం చేసుకుని కనుక మనం ఈ రోజు ఇలాగా ఉన్నాం. కనుక ఆయన జ్ఞాపకాల్లో ఉండాలంటే ఆయన జ్ఞాపకానికి కోరే పనులు మనం చెయ్యాలి. అంతేనా? కనుక మర్చిపోకూడదు సుమా, మనం బోధించడం మర్చిపోకూడదు. మన చెయ్య సూచనగా ఉండాలి. అందుకే జెరుబ్బయేలు చెయ్యి ఎలాగుంది? పునాదేసింది ఆయనే. అలాగే మాట ఇచ్చాం, నెరవేర్చుకోవటం కూడా ఉండాలి మనం. అంతేనే కదంటారా? మాట ఇచ్చాం, నెరవేర్చుకోవటం కూడా ఉండాలి. దాని అర్థం అది. అలాగే మన జీవితాలు కూడా దేవునికి మా అక్క. కనుక దయించి ఓపికతో విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవెంచాలని కోరుతూ, ఏమో దేవుని కృపలో మరెక్కువ దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుతూ, మీ ఇరుకును చూస్తే బాధపడతా ఉన్నాను. మీరు బాధపడతా ఉన్నారు. శీతాకాలం కాబట్టి సరిపోతుంది. ఏమో మీ ఇరుకు దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మీరు ఎవరు తిట్టుకోకుండా ఇరుగ్గా కూర్చున్నా, ఇబ్బందిగా కూర్చోండి. ఇరుకులో ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడు? అలాగే ఈ ఇరుకును కూడా దేవుడు చిత్తమైతే విశాలతను కూడా దేవుడు ఇస్తాడు, చేస్తాడని కూడా ఆమేనండి. బలవంతంగా మాత్రం అనొద్దు.
అది అంటే అది జరుగును కాకని అర్థం. అది నాది కాదు సొమ్మా, ఇంకో స్టేర్ వేసుకుందామని కాదు. కనుక మరలా దేవుని కృపలో ఏం జరగబోతుందో ఏం జరుగుతుందో ఆయనకే తెలుసు. మీరు కన్నులారా చూస్తారు, మీరు కన్నులారా చూస్తారు. కానీ చూసింది మర్చిపోకూడదు. దేవుని ఏం చేయాలి? అది చెప్పాలి అమ్మా. కనుక దేవుని కృపలో మీరు మరొకసారి మీ అందరూ కూడా ప్రభునామమున ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ. వందనాలు.